సి అంటే క్రిటిసైజ్. ఇలాంటివన్నీ కూడా మనం మనలో లేనప్పుడే ఎవరు ఏమన్నా సరే, ఎవరు మనల్ని వ్యతిరేకించినా సరే, మనం చెప్పేదాన్ని ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ గా చెప్పాలి సార్. ఎవరేమనుకున్నా సరే, మనం తప్పు చెప్పినా కరెక్ట్ చెప్పినా కూడా మనని ఎవరో ఒకరు పాయింట్అవుట్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. అలాంటివన్నీ కూడా మనం వదిలేసి మనం చెప్పాలి అనుకున్నది స్టేజ్ ఫియర్ లేకుండా మనం బయట చెప్పాలి సార్. అందులో దాంతో అలాగైతేనే మనం ఏమనుకున్నామో మన ఆలోచనలు అన్ని కూడా బయట పెట్టగలం సార్. నెక్స్ట్ ఏంటంటే అది కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది సార్. ఒక స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పాలన్నప్పుడు మనం మాట్లాడే మాట పర్ఫెక్ట్ గా ఉండాలి. మనం డ్రెస్సింగ్ కానీ అది ఆల్ఫా. ఓకే సార్. ఇంకా అంతే అది యాక్చువల్గా ఇప్పుడు ఓకే. ఇప్పుడు మేడం గారు చక్కగా చెప్పారు స్వాతి గారు. స్వాతి గారు చెప్పిన దాని మీద ఎనీబడి వుడ్ లైక్ టు షేర్ యువర్ అబ్జర్వేషన్స్. ఇట్స్ నాట్ స్వాతి గారు కాదు యాక్చువల్ బేసికల్ గా, బట్ ఒక అబ్జర్వేషన్ షేర్ చేయడం రెడీ అయిన ఎవరైనా సరే హూ వుడ్ లైక్ టు షేర్ దేర్ అబ్జర్వేషన్స్. ఇందిరా గారు చెప్పండి. ఇందిరా గారు హ్యాండ్ రైజ్ చేశారు. హూ వుడ్ లైక్ టు షేర్? స్వాతి గారు ఏం చెప్పారన్న దాని మీద అబ్జర్వేషన్ ఏమైనా చెప్తారు ఎవరైనా సరే? సార్ సీతా మహాలక్ష్మి గారు కూడా చెప్తామంటున్నారు. సీత గారు ఓకే ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ హియర్, నా క్వశ్చన్ యాక్చువల్ గా ఎస్టర్డే టాపిక్ ఏంటంటే మేడం మానిటర్ టాపిక్ గురించి చెప్పారు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. మీరు ఇక్కడ మనకి జరగబోయేది ఎగ్జామ్ కాదు, ఇక్కడ మార్కులు లేవు, మనకి పాస్ ఫెయిల్ ఉండదు. మీరు తప్పు చెప్పినా కరెక్ట్ చెప్పినా మనకు అభ్యంతరం లేదు అని ఫస్ట్ పాయింట్. మీరు యాక్చువల్ ఎస్టర్డే టాపిక్ ఈస్ డిఫరెంట్, డే బిఫోర్ ఎస్టర్డే డిఫరెంట్, రెండు కలిసిపోతాయి. బికాస్ స్టార్టింగ్ లో ఉన్నాం, రకరకాల టాపిక్లు కలిసిపోతాయి. దట్ ఈస్ 100% యాక్సెప్టెడ్. ఓకే, నాకు పర్సనల్ థింక్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఎస్టర్డే ఏబిసిడి కదా అని చెప్పి థింక్ చేస్తాను డైరెక్ట్ గా. ఏం పర్లేదండి, వీఆర్ టాకింగ్ అబౌట్ ఎనీ టాపిక్ కవర్డ్ ఫ్రమ్ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే మీటింగ్. ఓకే, సో చక్కగా మనం చెప్పండి ఎంత బాగా మాట్లాడామో కావాలి. ఇప్పుడు మాట్లాడిన స్వాతి గారు చక్కగా మాట్లాడారు. అండ్ ఫస్ట్ రావడం ఈజ్ యాక్చువల్లీ గ్రేట్ అండి, బికాస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐస్ బ్రేకింగ్ సెషన్. అంత ఈజీ కదా ఫస్ట్ వచ్చి మాట్లాడడం. దట్స్ నాట్ అట్ ఆల్ ఎ జోక్. లెట్ us all give her a big clap first of all. ముందు మనంతలో మనం ముందుకు వచ్చి మాట్లాడాలని దట్స్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ గట్స్. రియల్లీ అప్రిషియేట్. నౌ అగైన్ ఇంకెవరన్నా అగైన్ టైం తీసుకోండి, 30 seconds to 1 minute. ఓకే, అలా కాపాడు టక్మని. ఇందిరా గారు. హలో, జై వాసవి అండి. జై వాసవి. నా పేరు ఇందిరా అండి. ఇప్పుడు స్వాతి గారు చెప్పిన దాని మీద మనకి ఎవరు ఏదన్నా భయపడకూడదు, ఎటువైపు అయినా భయపడకూడదు. ఉదయం నేను గంప గారు స్పీచ్ చూశాను. ఎలాగెళ్ళినా భయపడకూడదు, ఎవరేమన్నా భయపడకూడదు. అలాగా మనం ఏవి భయపడకుండా ఉంటే మనం అనుకున్న స్పీచ్ ని బాగా ఇవ్వగలము. అది స్వాతి గారు అదే చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఏబిసిడి అని మనకి నిన్న నేర్పించిన టాపిక్. ఏ అంటే ఎలాగా, సారీ ఐ కెనాట్. ఓకే 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 మ్యామ్, థాంక్యూ 30 seconds అయిపోయింది, 1 minute అయిపోయింది. సో నైస్. yes థాంక్యూ. ఇంకా మనం ఆప్షన్స్ ఇద్దామండి. మనం ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ ఇంకా మనం డిస్కషన్స్ తీసుకుందాము. బికాస్ ఇవాళ కోచ్ ఆఫ్ ద డే కూడా వచ్చి ఉన్నారు, సంచిత మేడం. సంచిత గారు వెల్కమ్ మ్యామ్. జై వాసవి. థాంక్యూ సార్. జై వాసవి. జై వాసవి. జై వాసవి మ్యామ్. జై వాసవి మ్యామ్. జై వాసవి అండి. జై వాసవి మ్యామ్. ప్లీజ్ కంటిన్యూ. yes okay, and we have only one more person. ఇంకొకరికి ఉంది ఛాన్స్. ఆల్రెడీ సీత గారు ఆల్రెడీ ఇందాక హ్యాండ్ రైజ్ చేసి సీత లక్ష్మి గారు. yes ma'am. జై వాసవి. జై వాసవి. మీ ఆడియో అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. చేసుకున్నారు. yes అన్మ్యూట్ అవ్వలేదు, ఇంకొకసారి క్లిక్ చేయండి. జై వాసవి. అందరికి గుడ్ ఈవినింగ్, నమస్తే. నేను ఇప్పుడు స్వాతి గారు ఇందిరా గారు చెప్పిన తర్వాత కంటిన్యూషన్ చేస్తున్నాను. ఏబిసిడి ఈ టెక్నిక్స్ ఉపయోగించి మనం మంచిగా స్పేస్ ఇవ్వచ్చని నిన్న మేడమ్స్ ఇద్దరు చెప్పారు. అయితే ఏ అంటే అటైర్, అట్రాక్షన్, బి బాడీ లాంగ్వేజ్, సి కంటెంట్, డి డైరెక్షన్, ఈ ఎవల్యూషన్. అటైర్ అంటే మనం చక్కగా డీసెంట్ గా, జెంటిల్ గా, అట్రాక్టివ్ గా డ్రెస్ కోడ్ ఉండాలి. బాడీ లాంగ్వేజ్
స్మైల్ చేస్తూ స్ట్రైట్ గా చూస్తూ స్ట్రైట్ గా నించుంటూ మా ఆడియన్స్ అందరినీ చూస్తూ ఐ కాంటాక్ట్ తో ఉంటూ మాట్లాడాలి. వాయిస్ మాడ్యులేషన్స్ పిచ్ అన్ని చెక్ చేసుకుంటూ మనం కవర్ చేయాలి. నవ్వును మాత్రం వదలకూడదు. నవ్వుతూ బాడీ లాంగ్వేజ్ బాగా ఉంటూ ఆడియన్స్ తో కనెక్ట్ అయ్యి మంచి మంచి విషయాలు, జోక్స్, ఇవన్నీ సామెతలు అవన్నీ చెప్తూ వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉంటే బాగా చెప్పగలం. మరి తర్వాత yes ma'am, Sita garu, that's so nice and you are actually giving a very good content. చక్కగా చెప్తున్నారు. I really appreciate. And రేపటి నుంచి let us all take it as a challenge for OMM. Thank you ma'am. OMM అనేది మనం ఫాలో అవుదాం. 1 minute magic అంటారు దాన్ని యాక్చువల్ గా. ఏ టాపిక్ అయినా 30 seconds to 1 minute లో చెప్పగలిగితే that will create a sensational magic. Let us see what it is. Shortly మనం చూద్దాం. అది ఈ EPS లో మీకు వచ్చినటువంటి టూల్స్ అని వాడుకుంటుంటే everything is possible. Okay, ఇది everyday మనం ఫస్ట్ 5 minutes ప్రాక్టీస్ లో సరదాగా మనం ఇంట్రడక్షన్ చేసుకోవచ్చు. Yes, now coming to today's topic అండి. So as all of you are aware, today is one of the most important topic of the whole మన తాలూకా EPS training programs లో one of the most important, because ఈ particular programs వల్లే మన తాలూకా ఓవరాల్ ప్రెజెంటేషన్ ఆర్ ప్రోగ్రామ్ మనకి కనెక్ట్ అయి ఉంటుంది. ఏం టాపిక్ మాట్లాడాలన్నా ముందు మనం ప్రిపేర్ అయిపోవాలి. మనకి 8 కన్నా లోపు మన పర్సనల్ టైం కదా. సో 7:45 నుంచి 8 దాకా చిన్న గేమ్ ప్లే చేసాం మనం. యాజ్ ఇఫ్ అసలు ఇవాళ టాపిక్ ఏంటో తెలియనట్టు మన ట్రైనర్స్ అందరూ కూర్చొని పేపర్లు వెతికేసి ఏంటి టాపిక్ ఎవరంతా అడౌట్ ప్రిపేర్ కదా. దట్ ఈస్ బికాస్ కంటెంట్ ప్రిపేర్ అవ్వకపోతే ఎలా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట మనకి యాక్చువల్ గా. సో దిస్ ఇస్ హౌ విల్ బి. సో ఎస్, లెట్ us directly jump into the program. So I would like to request our trainer, international certified trainer Vasundhara garu. Ma'am, can you please introduce our coach of the day, Sanchita garu? గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. పసిపాపల బోసి నవ్వుల, తీగపై విరిసిన పువ్వుల, అభ్యుదయ వెలుగులు పంచడానికి ఈ రోజు మన ముందుకు వస్తున్నారు సంచిత అన్నవరపు. I would like to introduce her. Her father is a businessman and mother is a homemaker. She is a speaker and Golden Star KCGF Ramadevi Annavarapu. By profession, Sanchita Annavarapu is a Vastu and numerology consultant. As a patient, she is a trainer and teaches soft skills and life skills. She is educating children on personal safety. She is an NLP basic practitioner, previously worked as landscape and interior designer. Her hobbies are music and movies. She is very much interested in dancing, painting and reading. She worked to Vasvi clubs in various posts such as treasurer, secretary, president of Andhra Paris, VC Vanitha Tenali. She is a certified trainer of 2017 batch and Navanirman coach of 2021 batch. Madam, please welcome her to the dais, to the session. Sanchita madam, please welcome madam. Thank you, ma'am. Thank you so much for the wonderful introduction. Yes. Thank you, Vasundhara garu, for introducing our coach of the day. And my dear friends, even నేను కూడా చెప్పాలంటే చాలా ఉంటదండి సంచిత గారి గురించి. I have met so many trainers, coaches and national level speakers in my lifetime. One of the most coolest and happiest person on earth ఎవరైనా ఉన్నారంటే సంచిత గారండి. మీరు ఏ టాపిక్ పట్టుకోండి, ఈస్ట్ ఆర్ వెస్ట్ అనేది సంచిత ఇస్ ద బెస్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. అంత చక్కగా ఏ టాపిక్ పట్టుకున్నా, లెట్ ఇట్ బి సాంఘికం, లెట్ ఇట్ బి సంస్కృతం, అమేజింగ్ మ్యామ్. అండ్ ఎన్నో విషయాలు మేము మాట్లాడుకుంటూ ఉంటాం యాక్చువల్ గా. అండ్ షీ హాస్ ట్రైన్డ్ us in multiple things. So my dear friends, you have one of the best coaches with us today. And మిగతా కోచెస్ అందరికీ కూడాను ఎవ్రీ కోచ్ హ్యాస్ దేర్ ఓన్ స్పెషాలిటీ. లైక్ సంచిత మ్యామ్ స్పెషాలిటీ ఏంటంటే మీరు అడిగిన టాపిక్ ఏదైనా సరే షీ కెన్ యాక్చువల్లీ అనర్గళంగా మాట్లాడగలరు. సో ఇవాళ టాపిక్ కంటెంట్ ప్రిపరేషన్ వచ్చేసి వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ హర్ విత్ us. వెల్కమ్ మ్యామ్. Thank you so much for the warm welcome and wonderful introduction, sir. Yes. And I would also like to request our Atmukuri Satish, who is also a part of the today's program. Welcome Satish garu. Jai Vasvi, Jai Vasvi. Over to the DO, Sanchita ma'am. Okay. Yes.
Thank you so much. But Satish Garu will go first today. And I will conclude the topic. Thank you. అందరికీ శుభ సాయంకాలం. ముందుగా నన్ను జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, మా గురువులకి అందరికీ కూడా నా పాదాభివందనం. మరి ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకి సెట్ చేసి ఇచ్చిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పెద్దలందరికీ, మరి మన గురుగారైన గంప నాగేశ్వరరావు గారు, మరి 10 మంది డైనమిక్ కోచెస్ అందరికీ కూడా నా శిరసు ఉంచి నమస్సుమాంజలి తెలుపుతున్నాను. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్ అన్నాను, మీలో కొంతమంది ఆ భావాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీలోని ఫ్రెండ్స్ చెప్పింది చాలా మంది పాటిస్తారట, రైట్ కదండి? అందుకే మీకు ఫ్రెండ్స్ గా మీ ముందుకు వచ్చారు. ఏదైనా చెప్దాం అనుకున్నది మీరు పాటిస్తారు అన్న ఫీలింగ్ తోని ఫ్రెండ్స్ గా వచ్చాను మీ ముందుకి. ఓకే, ఒక చాలా కష్టమైన క్వశ్చన్ మీకు అడుగుతాను. మీ చాట్ బాక్స్ రెడీ చేసుకోండి. చాట్ బాక్స్ దగ్గర ఆన్సర్ ఎవరు ఫస్ట్ ఇస్తారో చూద్దాం. చాలా కష్టమైన ఆన్సర్. ఒక డాక్టర్ పేషెంట్ కి ఏది ఇమాజిన్ చేసి లేకపోతే దాన్ని పట్టుకొని పేషెంట్ ఈస్ డెడ్ అని మనకి ఎప్పుడు డిక్లేర్ చేస్తారు? ఎస్ వచ్చింది. పల్స్ 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 తలకిది. ఓకే, రైట్ ఆన్సర్. పల్స్ ఎక్కడి నుంచి వస్తుంది? పల్స్ తలకి రీడింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? స్టెథోస్కోప్. ఎస్ వచ్చింది. ఇక్కడ హార్ట్ 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 బీటింగ్, హార్ట్ హార్ట్. రైట్ రైట్ రైట్. వావ్, ఎక్సలెంట్ ఆన్సర్. హార్ట్ అండి. ఒక ఎఫెక్టివ్ స్పీచింగ్ తాలూకా మెయిన్ హార్ట్ అవుతుంది కాంటెంట్. ఎస్, అయితే హార్ట్ గురించి మీకు ఒక చిన్న చెప్తాను. హార్ట్ హార్ట్ అంటే హెచ్ ఫర్ హిలారియస్, ఈ ఫర్ ఎక్సలెంట్, ఏ ఫర్ అట్రాక్టివ్, ఆర్ ఫర్ రియలిస్టిక్ అండ్ టీ ఫర్ ట్రెమెండస్. ఇవన్నీ ఏంటండి? పొగడ్తలు కదా. ఈ పొగడ్తలలోని ఒక్కటైనా మనం విన్నామంటే మన మనసు ఎగిరి ఎగిరి గెంతేస్తుంది, అవును కదా? ఇవి మన మనసు సాటిస్ఫై అవ్వాలంటే మాత్రం, మన హార్ట్ ని క్లియర్గా ఉంచుకోవాలి అంటే మనం ప్రిపేర్ చేసే కాంటెంట్ పెర్ఫెక్ట్ గా ఉండాలి. మనం ప్రిపేర్ చేసే కాంటెంట్ చాలా పెర్ఫెక్ట్ గా ఉండాలి. అయితే కాంటెంట్ వద్దాం. కాంటెంట్ లో ఫస్ట్ పాయింట్ అవుతుంది హార్ట్ చెప్తారా? అది తర్వాత చెప్తాను మీకు. వాట్సాప్ లో నేను గ్రూప్ లో పెడతాను. ఓకే, సి ఫర్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఇన్వైటీస్. ఎస్ సార్, మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది కొన్ని ఉన్నాయండి. మనం ప్రిపేర్ చేసుకున్న ముందు, మన కాంటెంట్ ప్రిపేర్ చేసుకున్న ముందు మనకి ఎవరు పిలుస్తున్నారని మనం తెలుసుకోవాలి. ఒక స్కూల్ పిలిచింది అనుకోండి, మనకి ఒక స్పీకర్ గా రండి, మోటివేట్ స్పీకర్ గా రండి, మా పిల్లలకి కొంచెం మోటివేట్ చేయండి అని చెప్పారు అనుకోండి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఆ స్కూల్ తరగతి లాంగ్వేజ్ ఏంటి? అది ఇంగ్లీష్ మీడియం స్కూలా, తెలుగు మీడియం స్కూలా, లేదు ఇంకేమైనా లాంగ్వేజ్ మీడియం, సాంస్క్రిట్ స్కూలా అన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ దాని తర్వాత స్టాండర్డ్. ఆ స్కూల్ తరగతి స్టాండర్డ్ ఏంటి అంటే, స్టాండర్డ్ అంటే క్వాలిటీ కాదు. స్టాండర్డ్ 1 నుంచి 10 వరకు ఉన్నారా బ్యాచ్, లేదా 1 నుంచి 5th వరకు ఉన్నారా, లేదా స్టాండర్డ్ 6th నుంచి 10th వరకు ఉన్నారా అనేది మనకు తెలుసుకోవాలి. ఒకవేళ స్టాండర్డ్ 1 నుంచి 10th వరకు ఉన్నారనుకోండి, ఆ ప్రకారంగా మనం ఈజీ లాంగ్వేజెస్ కాదు, కొద్దిగా హార్డ్ లాంగ్వేజెస్ తో మనం ప్రిపేర్ అవ్వాలి. అంటే హార్డ్ వర్డ్స్ తో మనం ప్రిపేర్ అవ్వాలి. అదే 1 నుంచి 5th ఉన్నారు అనుకోండి, స్టాండర్డ్ 1 నుంచి 5th వరకు అనుకోండి, సింపుల్ లాంగ్వేజ్ లో మనం ప్రిపేర్ అవ్వాలి. హార్డ్ లాంగ్వేజ్ అక్కడ యూజ్ చేసిన హార్డ్ వర్డ్స్ యూజ్ చేస్తా వాళ్ళ పిల్లలకి ఎగ్జాక్ట్ గా వెళ్ళదు కదా. కాబట్టి మనకు అది కంపల్సరీగా తెలుసుకోవాలి. తర్వాత ఆ స్కూల్ తలకు ఫౌండర్ ఎవరు? అది గవర్నమెంట్ స్కూల్ అనుకోండి, గవర్నమెంట్స్ కి మనం ఏదైనా రికగ్నైజ్ చేసేయచ్చు. అది ప్రైవేట్ స్కూల్ అనుకోండి, దాని తలకు ఫౌండర్ ఎవరు? వాళ్ళకి ప్రైజ్ చేస్తుండాలి. తర్వాత ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపాల్ ఎవరు? ఆ ప్రిన్సిపాల్ కూడా మనం ప్రైజ్ చేయాలి. వాళ్ళకి 2-3 ముక్కలు కూడా మనం చెప్పాలి వాళ్ళ మీద. అంటే ఎంత బాగా రన్ చేస్తున్నారు ఈ స్కూల్ ని, మంచి డిసిప్లిన్ గా మెయింటైన్ చేస్తున్నారు అన్నది కూడా మనం అక్కడ చెప్పాలి. తర్వాత మనకు మెయిన్ అవుతుంది వేర్. మనకి మోటివేటర్ స్పీచ్ ఇవ్వమని చెప్పారు, అది ఎక్కడ చేస్తారు? ఒక క్లాస్ రూమ్ లోనా, గ్రౌండ్ లో అన్నది కూడా తెలుసుకోవాలి. గ్రౌండ్ లో అంటే అట్మాస్ఫియర్ వేరేగా ఉంటుంది. క్లాస్ రూమ్ లో అనుకోండి ఒక అట్మాస్ఫియర్ వేరేగా ఉంటుంది. క్లాస్ రూమ్ లో అయితే
మన ప్రొజెక్టర్ కానీ ఉన్నదనుకోండి, మనం దాని ప్రకారం వేరేగా ప్రిపేర్ అవ్వాలి. పీపీటీస్ కానీ, దాని తర్వాత ఏమైనా చిన్న చిన్న వీడియోస్ కానీ, చిన్న చిన్న మోటివేషనల్ స్పీచెస్ కానీ దాంట్లో మనం ప్రిపేర్ చేసి ఒక మెమరీ కార్డ్స్ తీసుకొని దాంట్లో వెళ్ళి మనం దాంట్లో చెప్పొచ్చు. అదేంటంటే విజువలైజేషన్ చాలా బాగుంటుందండి. పిల్లలకి విజువలైజేషన్ అయితే బుర్రకు బాగా ఎక్కుతుంది, ఆ మెమరీ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అవుతుంది ఓరియంటెడ్ టు ది సబ్జెక్ట్. అంటే ఓరియంటెడ్ టు ది సబ్జెక్ట్. యాక్చువల్లీ మనకు మెయిన్ ప్రిపరేషన్ లో మెయిన్ పాయింట్ అవుతుంది ఓరియంట్ అంటే మన సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ఏంటో మనకు తెలియకపోతే మనం ప్రిపేర్ అయినా వేస్ట్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మనకి ఒక ఆర్యవై సంఘం మెంబర్స్ వచ్చి మోటివేట్ చేయండి అని చెప్పారు. దేని గురించి? ఇక్కడ వచ్చిన ఆర్యవైశ్య సభ్యులందరినీ వాసవి క్లబ్ లో జాయిన్ చేయమని. అప్పుడు మనం ఏం ప్రిపేర్ అయ్యాలి? అక్కడ మనం వాసవి క్లబ్ లో జాయిన్ చేయడం వల్ల ఆ మెంబర్స్కి వచ్చే బెనిఫిట్ మనం అక్కడ చెప్పాలి. ఇప్పుడు వాసవి క్లబ్ జాయిన్ అవ్వండి మీరు అందరూ అంటే ఎవరు జాయిన్ అవ్వరు, దాని తల బెనిఫిట్స్ చెప్పాలి. ఒక వాసవి క్లబ్ లో జాయిన్ అవుతే మీకు ఇంత గుర్తింపు వస్తుంది, నీలో ఫ్రెండ్షిప్ పెరుగుతారు, దాని తర్వాత మీ సర్వీస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, దాని తర్వాత నీలో స్టాండర్డ్ పెంచుకోవడానికి, నీలో బిజినెస్ పెంచుకోవడానికి, ఇలాంటివన్నీ మనం చెప్పవచ్చు. అవి ఇంక్లూడ్ చేస్తే అక్కడ ఉన్న ఆర్యవైశ్యులు కూడా వాసవి క్లబ్ లో ఇంక్లూడ్ అవడానికి, జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. రైట్ కదండి? ఇది నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్స్. మీకు పిలిచిన ఆర్గనైజేషన్ ప్రకారం మీరు మార్చుకోవచ్చు. నేను ఓన్లీ సింపుల్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను. థర్డ్ అవుతుంది ఎన్ అంటే నీట్లీ ప్రిపేర్ అండి. మనం స్పీచ్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం నీట్ గా ఉండాలి. నో అబ్యూజ్ వర్డ్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. ఇలాంటివి ఎప్పుడు కూడా మన స్పీచ్ ప్రిపేర్ అయినప్పుడు మాత్రం రాసుకోవద్దు, ప్రిపేర్ కూడా అవ్వద్దు. అదే కాకుండా రిలీజియస్ కంపారిజన్స్ కూడా ఎప్పుడు కూడా ప్రిపేర్ అవ్వకండి. ఎందుకంటే ఈ క్యాస్ట్ మంచిది, ఆ క్యాస్ట్ మంచిది కాదు, ఈ దేవుడు మంచిది, ఆ దేవుడు మంచిది కాదు, ఇవన్నీ మనకొద్దు. అది ఎప్పుడు కూడా మనం ప్రిపేర్ అవ్వకూడదు. అదే కాకుండా పొలిటికల్ ఇష్యూస్ మీద కూడా మనం ఎప్పుడు కూడా ఎవరిని కంపేర్ చేస్తూ మాట్లాడకూడదు. ఎందుకంటే దాంట్లో చాలా వరకు నెగటివ్ థాట్స్ వస్తాయి, అక్కడ ఉన్న ప్రజల్లో నెగటివ్ థాట్స్ వస్తాయి. అప్పుడు మనం ఇలాంటి లాంగ్వేజెస్ కానీ మనం యూజ్ చేసాము అంటే అక్కడ ఉన్న ప్రజలకి ఆర్గనైజేషన్ మీద కూడా కోపం వస్తుంది, మన మీద కూడా కోపం వస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి మనం పిలిచామా అని. సో ఎప్పుడు కూడా బ్యాడ్ లాంగ్వేజెస్ కానీ, అబ్యూజ్ వర్డ్స్ కానీ, లేదా పొలిటికల్ ఇష్యూస్ కానీ ఇలాంటి ఎప్పుడు కూడా మన స్పీచ్ లో ఇంక్లూడ్ చేసుకోకండి. టైం మేనేజ్మెంట్. ఎస్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆస్పెక్ట్ యాజ్ ఏ స్పీకర్ అండి. టైం మేనేజ్మెంట్ లో 2 రకాలు ఉన్నాయి. నంబర్ 1 మీటింగ్ టైం అండి. ఆ మీటింగ్ టైం అంటే ఏంటి? మనకి ఎన్ని గంటలకి రమ్మన్నారు ఎగ్జాక్ట్లీ తెలుసుకోండి. ఒక స్పీకర్ ది మెయిన్ అవుతుంది పంక్చువాలిటీ, టైం. ఇప్పుడు మనకి ఇంటి నుంచి అక్కడికి వెళ్ళడానికి 1 అవర్ టైం అవుతుంది అంటే మనం 5:47కి పిలిచారు అనుకోండి, 5:45కి మన ఆర్గనైజర్స్ ఫోన్ చేసి చెప్పండి నేను రెడీగా ఉన్నాను, మీరు కార్ పంపిస్తారా, నాకు రమ్మంటారా అంటే ఒక 15 minutes బిఫోరే మనం అక్కడ రెడీగా ఉండాలి కదా. అది ఎగ్జాక్ట్ టైం మేనేజ్మెంట్ అండి. రెండోది స్పీకింగ్ టైం అండి. మనం ఎంతసేపు మాట్లాడదామా అంటే మనకి ఎంత అవకాశం ఉందని మనం ముందే తెలుసుకోవాలి ఆర్గనైజర్స్ దగ్గర. అంటే మనకి ఎంతసేపు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారా అన్నది. మనకు 30 minutes ఇచ్చారనుకోండి, అప్పుడు మినిమం 1 hour ప్రిపేర్ అవ్వండి. 30 minutes ఇచ్చారు కదా అని 15 minutes ప్రిపేర్ అయ్యి నేను మిగతావన్నీ యాడ్ చేసేసుకుంటానంటే మాత్రం అక్కడ చెల్లదు. అక్కడికి వెళ్తే చాలా కన్ఫ్యూజన్ అయిపోతారు. ఎస్, మీకు 30 minutes 1 hour చెప్పారు, 1.5 hour గురించి మీరు ప్రిపేర్ అవ్వండి. అప్పుడేంటి కొంచెం అవసరం లేనివన్నీ మనం కట్ చేసేసుకోవచ్చు, మిగతావి మెయిన్ ఏదో అవసరం ఉందో అది యాడ్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. లాస్ట్ వీక్ నాకు ఒక క్లబ్ లో గెస్ట్ ఆఫ్ ఆనర్ గా పిలిచారు, వెళ్ళాను. నాకు ముందు రోజు చెప్పారు 45 minutes వరకు మీరు ప్రిపేర్ అవ్వండి, మీరు ఆల్రెడీ ట్రైనర్ కాబట్టి 45 minutes ప్రిపేర్ అయ్యారండి, మాకు మోటివేషన్ స్పీచ్ ఇస్తారు అన్నారు. అయితే ఆ రోజు క్లైమేట్ అస్సలు బాగాలేదు, హెవీ రెయిన్. అందుకే ఆర్గనైజర్స్ కూడా నాకు ఫోన్ చేసి సార్ కొద్దిగా టైం పడుతుంది, మీరు ఉండండి, మేము వచ్చి తీసుకెళ్తాం, అయితే మీరు బయలుదేరమండి, మేమే ఫోన్ చేస్తాం, మీరు రండి అన్నారు. నేను వెళ్ళినప్పటికీ గ్యాదరింగ్ చాలా తక్కువ ఉంది. అప్పటికి టైం చాలా వేస్ట్ అయింది. ఎందుకు? వర్షం వల్ల.
ఓకే, వాళ్ళు నాకు అప్పుడు వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు, సార్ మీకు చెప్పాం కానీ మాకు టైం ఎక్కువ లేదండి, ఒక 15-20 మినిట్స్ మీరు మాట్లాడండి అని చెప్పారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇలాంటి సందర్భాలు చాలా ఎక్కువ వస్తాయి. మనం అనుకుంటాం నేను గంట, అప్పుడు అక్కడ వెళ్ళి నేను గంట మాట్లాడతానన్నాను, నేను గంటన్నర ప్రిపేర్ అయ్యాను, మీరు వచ్చి అరగంట మాట్లాడండి, నేను ఎందుకు మాట్లాడితే అక్కడ కోపం తెచ్చుకోకూడదు. కూల్ గా మెయిన్ పాయింట్ ఏది ఉందో అదే చెప్పండి. అక్కడ మెయిన్ సబ్జెక్ట్, అక్కడ మనకి ఎందుకు పిలిచారు ఆ సబ్జెక్ట్ ఒక్కటి అక్కడ రిలీజ్ చేయండి. మిగతావి మీరు రాసుకున్న జోక్స్ అనో లేకపోతే స్టోరీస్ అనో అవన్నీ కట్ చేసేయండి. అంటే 20 మినిట్స్ లో మన జోక్స్ అండ్ ది స్టోరీస్ ఇంక్లూడ్ చేయవసరం లేదు. గంటలు 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ స్పీకింగ్ ఇచ్చేటప్పుడు మధ్యలో వాళ్ళకి యాక్టివిటీస్ కానీ జోక్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి మన స్పీచ్ లో ఇంట్రెస్ట్ పుడుతుంది. ఓకే, టైం మరి ఎఫెక్టివ్ అండి. ఈ అంటే ఎఫెక్టివ్ సబ్జెక్టెడ్ రిలేటెడ్ స్టోరీసే మీరు యాడ్ చేయండి. మీరు ఎప్పుడైనా కూడా స్టోరీ ఏదో చెప్తానని చెప్పి కానీ సబ్జెక్ట్ రిలేటెడ్ పాస్వి క్లబ్ కోసం అనుకున్నాం అనుకోండి, దాంట్లో స్టోరీస్ మనం యాడ్ చేయండి. లేదు ఒక కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్టూడెంట్స్ కి మోటివేట్ చేయమన్నారు అనుకోండి, దాంట్లోని ఒక మంచి ఎక్స్పీరియన్స్ టీచర్స్ గురించి లేకపోతే మంచి ప్రొఫెషనల్స్ గురించి వాళ్ళ తాలూకు స్టోరీస్ మీరు యాడ్ చేయండి. అప్పుడు సబ్జెక్ట్ రిలేటెడ్ కాంటెంట్ లోని ఉంటుంది. సబ్జెక్ట్ రిలేటెడ్ స్టోరీసే మీరు ఎక్కువగా చెప్పండి. తర్వాత మధ్యలో క్వశ్చన్స్ అడగండి. క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఒక పాయింట్ ఫస్ట్ పాయింట్ చెప్పారు, సెకండ్ పాయింట్ చెప్పారు, థర్డ్ పాయింట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్ తలకు ఒక సబ్జెక్ట్ తలకు క్వశ్చన్ అడగండి. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు గిఫ్ట్ ఇవ్వండి. ఆ గిఫ్ట్ ఇస్తే మీరు చెప్పే మూడో పాయింట్ కి ప్రతి ఒక్కరు మీదకి అట్రాక్షన్, అమ్మో నాకేంటి గిఫ్ట్ వస్తుంది అని చూసుకొని మీ అందరికి ఫాలో చేస్తారు. ఇట్స్ స్మాల్ టెక్నిక్. మీరు గిఫ్ట్స్ తీసుకెళ్ళండి, సెకండ్ పాయింట్ కి మీరు ఇవ్వండి, థర్డ్ పాయింట్ వాళ్ళు చెప్తారు, వాళ్ళే మీరు చూస్తారు, ఫోర్త్ పాయింట్ ఆటోమేటికలీ మళ్ళా గిఫ్ట్ ఇవ్వండి. ఇచ్చేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు మీ గురించే మీ తుక్కి చూస్తుంటారు. వాళ్ళ మైండ్ ఎక్కడికి డైవర్ట్ అవ్వదు. అలాగే కాదు, మనకు మధ్యలో ఏమైనా యాక్టివిటీస్ కూడా చేయించాలి. ఆ యాక్టివిటీస్ చేస్తే మన స్పీచ్ తలక ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ పెరుగుతుందండి. నెక్స్ట్ అవుతుంది ఎన్, నెవర్ స్పీక్ వితౌట్ నోయింగ్ ది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. చాలా మంది మన స్పీకర్ అని చెప్పేసి మైక్ ఇచ్చేస్తారు, సార్ మీరు అలాగే స్పీకర్ కదా మీరు చెప్పేయండి అన్నారు. అలాగే ఎప్పుడు కూడా మైక్ పుచ్చుకోకండి, మొత్తం డీటెయిల్స్ తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాతే మాట్లాడండి. ఈ మధ్య రీసెంట్లీ ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాను. ఆ మ్యారేజ్ ఫంక్షన్ లో ఒక అతనికి మైక్ ఇచ్చారు, సార్ మీరు కొంచెం చెప్పండి అన్న. ఆయన ఏం చెప్పారు తెలుసా అండి, అల్లా అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న, అల్లా అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళిద్దరికి పెళ్లి అవుతుంది, మనకు పిలిచారు, మనం వచ్చాం. దాంట్లో ఏంటి ఉందండి అసలు? యాక్చువల్లీ ఏమైనా కంటెంట్ ఉందా, మ్యాటర్ ఉందా? ఆ పిల్ల పేరు తెలీదు, ఆ బాబు పేరు తెలీదు, మనకేమో చెప్తున్నారు. సో అక్కడ ఇన్సల్ట్ ఎవరు అవుతారు? మనమే అవుతాం. మనకు మైక్ దొరికింది కదా అని ఫస్ట్ వెళ్ళిపోకండి, కొంచెం ఆలోచించండి. ఆ కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించండి. ఎస్, ఇదే కాదు, ఇంకొక సిచ్యువేషన్ కూడా ఉంది. ఇప్పుడు ఒక శ్రద్ధాంజలి ఘటించడానికి పిలుస్తారండి, ఒక పిలిచారు అనుకోండి, మనం వెళ్ళాం, జస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో స్పీకర్ మెయిన్ రాలేదని మన చేతికి హ్యాండ్ ఓవర్ చేస్తారు మైక్. ఎలా మాట్లాడతాం? డీటెయిల్ తెలుసుకొనే మనం మాట్లాడాలి. అక్కడ ఆయన చనిపోయారు కాబట్టి మనం అందరూ ఇక్కడ హాజరయ్యాం, మనం శ్రద్ధాంజలి ఘటించుకున్నాం అంటే ఎలాగుంది? వాళ్ళ పేరేంటి, ఆయన ఎప్పుడు చనిపోయారు, ఎక్కడ చనిపోయారు, ఎలాగ చనిపోయారు అన్నది ఏది? అలాంటి పొజిషన్ లో కూడా మనమే ఇన్సల్ట్ అవుతాం. సో రిక్వెస్ట్ ఏంటంటే, మనం కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తీసుకొనే మన మైక్ పట్టుకోండి, అప్పుడు మనం ఎవరు కూడా ఇన్సల్ట్ చేయాలి. ఓకే, నెవర్ స్పీక్ వితౌట్ ది ఇన్ఫర్మేషన్. లాస్ట్ అవుతుంది ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఏది మనం ప్రిపేర్ చేసినా ఎగ్జాక్ట్ ట్రూత్ ఫ్యాక్ట్స్ తోనే ప్రిపేర్ అవ్వాలండి. అవి చాలా బుక్స్ లో మనకు దొరుకుతాయి. ఏదో టాపిక్, ఏదో సబ్జెక్ట్ మనకి ఇచ్చే రిలేటెడ్ టాపిక్స్ అనుకో, రిలేటెడ్ బుక్స్ ఉన్నాయి, లేదంటే రిలేటెడ్ స్పీకర్స్, మంచి స్పీకర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ స్పీకర్స్, వాళ్ళకి అడిగితే కూడా వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. అదే కాదు, టీచర్స్ ఉన్నారు, ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ మన టీచర్స్ ఉంటారు, వాళ్ళకి అడిగినా కూడా వాళ్ళు మనకి సబ్జెక్ట్ రిలేటెడ్ మెసేజెస్ ఇస్తారు, ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు. అందులో మెయిన్ ఈ రోజు మనకి ప్రపంచాన్ని ఊపుతుంది ఏంటి? గూగుల్ సెర్చ్ కదా. గూగుల్ సెర్చ్ లో కొట్టినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏదో వచ్చిందని రాసికండి,
దాన్ని చదవండి. దాంట్లో మీకు ఎఫెక్టివ్ అనిపించేది ఫస్ట్ మీకు ఎఫెక్టివ్ అనిపించాలి. దాని తర్వాత మనం చెప్పగలం. ఏదో సింపుల్ లాంగ్వేజ్ సింపుల్ మామూలుగా ఉందనుకోండి, మనం చెప్పినా అది ఎక్కదు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా వేస్ట్ అది. కాబట్టి ఒక 4-5 చెప్పిన తర్వాత గ్యాదర్ చేసుకోండి, దాని ఇన్ఫర్మేషన్ మీరు చెప్పండి. ప్లస్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ట్రూత్ అండ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కాబట్టి మనం ఆ సోర్స్ మాత్రం మనం నోట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఈ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసామా అన్నది. ఎందుకంటే దానికి కూడా ఒక చిన్న దెబ్బలు మనం తినొచ్చు. మన స్పీచ్ ఇచ్చిన తర్వాత ఎవరో ఒకరు లేచి అడగవచ్చు, సార్ ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ లాగుంది, మీరు చెప్పింది ఎక్కడి నుంచి చెప్పారు అంటే అప్పుడు మనం ఏం చేయాలి? మనం తలమొహం వేసుకొని కూర్చుంటాం, అవునా కదా? సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినప్పుడు ఏ బుక్ లో కలెక్ట్ చేస్తారో సైడ్ చిన్న నోట్ చేసుకోండి. ఏ గూగుల్ సెర్చ్ లో సెలెక్ట్ చేసుకోవాలి, ఎవడ ఆథర్ ఎవడ చెప్పింది అన్న చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు చూడండి, మనకి కోవిడ్ ది రెగ్యులర్ గా మారుతున్నాయి కేసెస్. అంటే మైండ్ నెగటివ్ గా వెళ్ళట్లేదు. కోవిడ్ కేసెస్ ఈ రోజు 30,000 మంది ఇండియాలోని కోవిడ్ వచ్చింది అంట. కానీ వాడు మొబైల్ తీసి ఏంటి సార్ 34,000 మంది అంటున్నారు చూపిస్తున్నారు, మీరు 30,000 ఏంటి అంటున్నారు అంట. అక్కడ ఎవరు ఫుల్ అవుతాం? మనమే ఫుల్ అవుతాం. సో ఆ ఫ్యాక్ట్స్ మాత్రం ఆ సోర్స్ తెలుసుకోండి. అప్పుడు మీరు చెప్పొచ్చు అనమాట, లేదు సార్ నేను నిన్న చూసిన 30,000 కేసులు అది నేను చెప్పాను. ఈ రోజు అప్డేట్ 34,000 కేసులు వచ్చింది, మీరు చెప్పింది సార్ సూపర్ సార్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు అన్నది అక్కడ మనం వాళ్ళకి కూడా మనం ప్రైజ్ చేయాలి. అంతేగాని వాళ్ళతో మనం ఇష్యూ చేసుకోకూడదు, తగు పెట్టుకోకూడదు. అయితే ఈ కంటెంట్ ప్రిపరేషన్ ఇప్పుడు వరకు మీకు చెప్పింది చిన్న పాయింట్స్. ఇది ఎలాగంటే, మీలో చాలా మంది స్క్రీన్ మీద యాక్టర్స్ చూసుంటారు. యాక్టర్స్ అందరూ బ్యూటిఫుల్ గా ఉంటారు, అవును కదా? స్టేజ్ తర్వాత అంటే స్క్రీన్ తర్వాత వాళ్ళ ఇళ్లలోనికి ఎప్పుడైనా వెళ్ళి చూసారా? కొంతమంది యాక్టర్స్ మీరు చూసే ఉంటారు. ఎలాగుంటారు? న్యాచురల్ అంటే మనలాగే ఉంటారు. ఆ స్క్రీన్కి వెళ్ళిపోతే వాళ్ళు ఏదో అందగతులు కాదు. అంటే కొంతమంది చెప్తాను, అమ్మో ఇక్కడ అందగతులు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళ కోసం నేను కంప్లైంట్ చేయట్లేదు. ఓకే, వాళ్ళు ఏంటంటే మన కంటెంట్ కూడా సేమ్. మనం ప్రిపేర్ చేస్తే మేకప్ ఇస్తే మన కంటెంట్ సినిమా యాక్టర్ లాగా స్క్రీన్ లాగా కనిపిస్తుంది. అదే మనం ప్రిపరేషన్ లేకుండా మామూలుగా వెళ్ళామంటే న్యాచురల్ మన మొహం లాగా ఉంటది, అవునా? అయితే కానీ ఈ కంటెంట్ లో మాత్రం ఇంకోటి చాలా గుర్తుంచుకోవాలి, ఓవర్ మేకప్ మాత్రం చేయకండి. ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓవర్ మేకప్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఓవర్ మేకప్ అంటే నేను చెప్పేది ఎక్కువగా జోక్స్, ఎక్కువగా స్టోరీస్ యాడ్ చేస్తే మనం చెప్పే కంటెంట్ అంటే మెయిన్ సబ్జెక్ట్ మాత్రం ఎవడు విండు. మనం బయటకు వచ్చిన వెంటనే సార్ మీ స్టోరీ సూపర్ చెప్పారు సార్, సార్ మీరు జోక్స్ బాగా వేశారు సార్ అంటారు, కానీ ఎవరు కూడా మీరు బాగా మాకు మోటివేట్ చేశారని ఎవ్వరు అంటారు. అందుకే మాత్రం మీ అందరూ చూసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఎస్, ఇవన్నీ మనం పేపర్ మీద రాసుకున్నాం కదా, ఈ మ్యాటర్ అంతా మనం పేపర్ మీద రాసుకున్నాం. దాని తర్వాత మెయిన్ టెక్నిక్ BBC టెక్నిక్. ఆల్రెడీ మేడమ్స్ 2 రోజులు మనకు టచ్ చేసి వెళ్ళారు కదా. BBC టెక్నిక్ ఏంటది? B ఫర్ బిగినింగ్, B ఫర్ బాడీ అండ్ C ఫర్ కన్క్లూజన్. బిగినింగ్ 15%, బాడీ అవుతుంది 75%, కన్క్లూజన్ అవుతుంది 10%. మనం ఒక సినిమా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సినిమాలోని స్టార్టింగ్ లో మనకి ఏంటి చూపిస్తుంటారు? ఎక్కువగా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తుంటారు, అవును కదా? ఆ ఫ్లాష్ బ్యాక్ ఒక 15-20 మినిట్స్ వరకు అయితే పర్లే బాగానే ఉంటుంది. సినిమా గంట వరకు మనకి ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఉంటే ఎలా ఉంటుందండి? ఆ పిల్లడు ఎప్పుడు పెద్ద అవుతాడు, ఆ విలన్ కి ఎప్పుడు చంపుతాడు, మనకు స్టోరీ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటారు, అవునా కాదా? సో మనది ఆ బిగినింగ్ కూడా 15 మినిట్స్ 15%. తర్వాత మెయిన్ టాపిక్ అవుతుంది బాడీ అండి. బాడీ అవుతుంది మెయిన్. బాడీ అంటే మెయిన్ సబ్జెక్ట్. దాన్ని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. పర్ఫెక్ట్. ఆ బాడీ అంటే మనం 15 మినిట్స్ ఏదో ఫ్లాష్ బ్యాక్ చూసిన తర్వాత కంటిన్యూ సినిమా అనమాట. కంటిన్యూ సినిమా చూసిన తర్వాత లాస్ట్ గా అవుతుంది కన్క్లూజన్. కన్క్లూజన్ అంటే క్లైమాక్స్. క్లైమాక్స్ కి వచ్చేటప్పుడు కూడా ఒక 10 నిమిషాలు ఫైట్ ఇస్తే చాలు. అదే అరగంట ఫైట్ ఇస్తే ఎలా ఉంటది? అస్సలు బాగోదు. ఆ ఫైట్ మధ్యలోని మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంట్రీ చేస్తే ఎలా ఉంటది? చాలా బాగుంటది కదా. ఓ చప్పట్లు ఇల్లు వస్తాయి. అదే విధంగా ఈ రోజు కన్క్లూజన్ కి మా గురువు గారైన సంచిత అన్నవరపు మేడం గారికి
ఇంక్లూడ్ చేస్తాను. ఒక మెగాస్టార్ మా కోచెస్ లో మెగాస్టార్ మేడం గారు ఆ శ్రీకాంత్ సార్ చెప్పినట్లాగా ఎనీ టైం మేము 30 days క్లాసెస్ అటెండ్ చేసాం. 30 days ఒకే స్మైలింగ్ ఫేస్, 30 days స్మైలింగ్ ఫేస్. మేము మామూలుగా మాట్లాడుకున్నాం, అక్కడికి వెళ్ళాం 2 రోజులు, అక్కడ స్మైలింగ్ ఫేస్. కూల్ సంచిత మేడం అని మేము ఎప్పుడో పేరు పెట్టి, కూల్ అండ్ స్మైలింగ్ సంచిత మేడం ఈ రోజు ఈ టాపిక్ ని కంక్లూజన్ చేయమని మేడం గారికి రిక్వెస్ట్ చేస్తాను. మేడం గారు ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు చాలా అభిమానం చూపిస్తున్నారు. జై వాసవి, మై డియర్ పార్టిసిపెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టుడే. ఇవాళ కంటెంట్ ప్రిపరేషన్ గురించి ఆత్మకూరి సతీష్ గారు చాలా చక్కగా చెప్పారండి. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ? ఓకే, కొంతమంది అన్మ్యూట్ లో ఉన్నారు. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సో ఎస్, థ్యాంక్ యూ. ఇందాక సార్ ఏం చెప్పారు? నేను కూడా మ్యూట్ అయిపోయాను. యా, ఇవాళ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము. అది కంటెంట్ ప్రిపరేషన్ అన్నారు. ఎందుకంటే కంటెంట్ ఈస్ ద హార్ట్. సార్ ఇంకా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తా ఉంది. నేను చేస్తాను. అంటే పార్టిసిపెంట్స్ వాళ్ళకి వాళ్ళు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఉందా, తీసేసాను. ఓకే, గుడ్. ఇప్పుడు ఎవరు మాట్లాడరు. యా, థ్యాంక్ యూ. ఎస్, సూపర్ స్పీచ్ అని చెప్తున్నారు సతీష్ గారిది. వండర్ఫుల్. కంటెంట్ ఇంపార్టెంట్ అని అన్నారు. చాలా మంచి ఉపోద్ఘాతం. ముందుగానే మీకు సినిమా సూపర్ గా ఉంటుందని ట్రైలర్ లో చెప్పేశారు. అది ఎందుకు అంటే కంటెంట్ ఈస్ ద హార్ట్ అంటారు, కంటెంట్ ఈస్ ద కింగ్ అంటారు. అవునా? ట్రూత్ కెన్ బి టోల్డ్ ఇన్ 1000 different ways and yet each one can be true. సో నిజం అనేది వేల రకాలుగా మనం చెప్పొచ్చు, కానీ ప్రతి ఒక్కసారి చెప్పింది కూడా నిజమే అవుతుంది. మనం జస్ట్ డిఫరెంట్ వేలో చెప్పామంతే. కాబట్టి మన కంటెంట్ కూడా చాలా ఉంది, కానీ మనం ఏం తీసుకురావాలి ఆ కంటెంట్ లోకి అంటే మనమేం తీసుకురావాలి. మన బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మన పెంపకము, మన బ్యాక్గ్రౌండ్, మన చదువు. ఇక్కడ చాలా మంది ఉన్నాం కదా, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కమింగ్ ఫ్రమ్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్. ఒకరు హోమ్ మేకర్ అయితే ఒకరు స్టూడెంట్, ఒకరు బిజినెస్ మ్యాన్ అయితే ఒకరు ఎంటర్ప్రెన్యూర్, ఒకరు జాబ్ హోల్డర్ అయితే ఇంకొకరు ఏం జాబ్ చేద్దామని లైఫ్ లో మొదటి స్టేజ్ లో ఉన్న ఒక యువత. ఇటువంటి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నుంచి మనం వచ్చామంటే మనందరం చెప్పే ఒక్క విషయం మీదైనా ఒకే రకంగా ఉంటుందా? కెన్ సంబడి చాట్? ఒకే రకంగా ఉంటుందా? యా, సో ఎస్, ఒకే రకంగా ఉండదు. బట్ స్టిల్ అందరూ చెప్పేది కరెక్టే అవుతుందా? యా, ఒకే రకంగా ఉండదు, డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ కెన్ బి ట్రూ. ఎస్, థ్యాంక్ యూ. ఈ పాయింట్ మీరు చక్కగా క్యాచ్ చేశారు. వండర్ఫుల్ అండి. ఇప్పుడు మనం కంటెంట్ ప్రిపరేషన్ లో అసలు ఏమి ఉంటాయి, ఎలా ఉంటాయి, మనం దేని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అనేది చకచకా తెలుసుకుందాము. కంటెంట్, అసలు కంటెంట్ ఏంటండి? అసలు కంటెంట్, వాట్ ఈస్ ద కంటెంట్? మనం ఏమైతే మాట్లాడతామో అదే కంటెంట్. మనం ఏదైతే చూపిస్తామో అది కంటెంట్. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ లో ఏం చూస్తున్నారు మీరు? ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది? మీకు ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ లో మీరు చూసిన దాని మీద? వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ యు ఆర్ గెటింగ్? వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ గెటింగ్? ఎనీబడి?
నాకు చాట్ కొంచెం స్లోగా వస్తుందా? ఓకే, ఫైన్, ఆల్రైట్, ఓకే. ఇది కొంచెం పెద్ద ప్రశ్న అడిగినట్టున్నాను. యా, ఇవాళ స్పీకర్స్ ఎవరో మీకు తెలిసింది. ఇది వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ప్రోగ్రామ్ అని ఐడియా వచ్చింది. ఓకే, సూపర్. నవనిర్మాణ్ అని, ఓకే, ఈపీఎస్, ఓకే, సూపర్. ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ తెలిసింది మీకు? ప్రోగ్రామ్ డీటెయిల్స్ తెలిసింది. ఎస్, స్పీకర్ యొక్క పేరు కూడా తెలిసింది. వండర్ఫుల్, వండర్ఫుల్. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ. కొంచెం పెద్ద ప్రశ్న వేసారు, మీరు ఎక్కువ టైప్ చేయాల్సి వచ్చినా కూడా చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అవునండి, మనం మాట్లాడేదే కాకుండా మనం చూపించేది కూడా మన కంటెంట్ లో భాగమే. ఎస్, వాసవి క్లబ్స్ ఈపీఎస్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటున్నాం కదా, అసలు పబ్లిక్ అంటే ఎవరు? పబ్లిక్ అంటే మనం కాకుండా మనం ఎవరితో మాట్లాడినా అది పబ్లిక్ స్పీకింగే అవుతుంది నాకు తెలుసు. అది తోటి మన ఇంట్లో ఉన్న మన బ్రదర్ తో, సిస్టర్ తో, ఆర్ మన స్పౌజ్ తో, మన చిల్డ్రన్ తో మాట్లాడినా అది పబ్లిక్ స్పీకింగే. ఎస్, ఆడియన్స్. సో ఒక పర్సన్, మన ఫ్రెండ్ కూడా, సో మనకి ఒక డిఫరెంట్ పర్సనే కదా. సో అక్కడి నుంచి అంటే మన ఆడియన్స్, మనం ఏం మాట్లాడుతున్నాం వింటున్న ఆడియన్స్ అన్నమాట వారు. అక్కడి నుంచి, సో 1 పర్సన్ నుంచి 1000 పీపుల్ ఆర్ 10,000 పీపుల్, వాట్ ఎవర్, మనం ఏం మాట్లాడుతున్నాము, మన మెసేజ్ కరెక్ట్ గా వెళ్ళిందా లేదా, ఈ మెసేజ్ అంటే మనం అనుకున్న కంటెంట్, మనం అనుకున్న మెసేజ్ వాళ్ళకి ఎఫెక్టివ్ గా చేరటానికి ఒక మీడియం, అది ఎలా చెప్పాలి, అది ఏం చెప్పాలి అనేది మన కంటెంట్ అన్నమాట. అవునా? ఎస్. సో ఈ కంటెంట్ అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎందుకంటే మనం ఇస్తున్నది ఒక మంచి మెసేజ్. మనందరం ఎందుకు అవ్వాలనుకుంటున్నాము? మన మనసులో మాట చాలా ఎఫెక్టివ్ గా చెప్పాలి అని వచ్చాం కదా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కి. సో ఈ మాట అనేది మన కంటెంట్. ఆ మాటని ఎంత చక్కగా మనం ప్యాకేజ్ చేయగలం, ఎంత నీట్ గా వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలం అనేది, ఎస్, దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఈ కంటెంట్ అనేది కంప్లీట్ గా మనం గ్యాదర్ చేయాలి. సో ముందుగా నేను రాగానే ఒక కోట్ చెప్పాను. ఎస్, ట్రూత్ కెన్ బి సెడ్ ఇన్ 1000 డిఫరెంట్ వేస్ అని. బాగుందా స్పీచ్ స్టార్టింగ్ లో? యా, థ్యాంక్ యూ. చాలా మంది ఎస్ అంటున్నారు, బాగుంది అని. ఇలాగే కంటెంట్ లో మనము ఏం ఇంక్లూడ్ చేయొచ్చు అంటే ఒక కోట్ ఇంక్లూడ్ చేయొచ్చు, అవునా కాదా? ఎస్. ఇంకా మనం ఏం ఇంక్లూడ్ చేయొచ్చండి? సో చూసారా, స్టార్టింగ్ మనం సూపర్ అన్నారు ఒకళ్ళిద్దరు. యా, సో స్టార్టింగ్ మనం విత్ ద బ్యాంగ్ అని స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలా మనం స్టార్టింగ్ లో ఒక కోట్ చెప్పచ్చు, ఒక పోయం చెప్పచ్చు, ఒక పాట పాడచ్చు, లేదంటే ఒక చక్కటి విషెస్ తో స్టార్ట్ చేయొచ్చు. మన ట్రైనర్స్ ఇంకా వస్తారు నెక్స్ట్ కోచెస్, వారిలో కొంతమంది చాలా చక్కగా ఇంట్రడక్షన్ కూడా, విషెస్ ని కూడా కవిత రూపంలో చెప్తారు. ఐఎమ్ ట్రైయింగ్ టు లెర్న్ దట్. ఆ విధంగా మేబీ నెక్స్ట్ బ్యాచ్ కి నేను కూడా ఒక కవిత రూపంలో విషెస్ చెప్తాను. సో అది కూడా మీరు తెలుసుకుంటారు. ఒక్కొక్క కోచ్, ఒక్కొక్క ట్రైనర్ చాలా డిఫరెంట్ గా మిమ్మల్ని విష్ చేస్తారు. ఎస్, ఒక పిట్ట కథతో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా BBC టెక్నిక్, అదేంటండి, మన బిగినింగ్, బాడీ అండ్ కంక్లూజన్. సో బిగినింగ్ లో మనము ఎంత విత్ ద బ్యాంగ్, ఒక హీరో వచ్చినప్పుడు మూవీలో మన యాక్టర్ చాలా ఎలివేట్ చేయడానికి ఏం చేస్తారు, వెనకాల సమ్ బాంబ్స్ పేలుతా ఉంటాయి, లేదంటే కార్లు ఎగురుతుంటాయి, లేదంటే గాలి చక్కగా వీస్తూ ఉంటుంది, వీళ్ళని చాలా హీరోయిక్ గా చూపిస్తారు. సో అదే విధంగా మనం మన బిగినింగ్ కూడా ఒక బ్యాంగ్ తో ఇవ్వచ్చు ఇటువంటి ఇది చెప్తున్నప్పుడు.
సో మనం బిగినింగ్ అనేది ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఈ బిగినింగ్ లో ఇందాక సార్ చెప్పారు కదా, ఒకరిని వచ్చి స్పీచ్ ఇమ్మంటే పెళ్లిలో పెళ్లి కూతురు పేరు తెలియదు, పెళ్లి కొడుకు పేరు తెలియదు, వాళ్ళు వాళ్ళ అమ్మగారు పిలిచారు, వీళ్ళ నాన్నగారు పిలిచారు కాబట్టి నేను వచ్చాను, ఇలా చెప్తే బాగుంటుందా స్పీచ్ అనేది? నో అండి. స్పీచ్ అనేది మనం ఒక ప్రిపరేషన్ తో వెళ్ళాలి. ఈవెన్ ఒకళ్ళు సడన్ గా మనల్ని పిలిచిన, మనం అంటే ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యాం కదా, అటెండ్ అయ్యాం కాబట్టి మనల్ని స్పీచ్ ఇవ్వడానికి పిలిచారు, అవునా? కాబట్టి మనం అలర్ట్ గా ఉండాలి. మనం వెళ్ళి ఇచ్చేది 2 minutes అయిన స్పీచ్, మనం అక్కడ ఎందుకు వెళ్ళాము, అసలు 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 ఏ సందర్భంలో కలిసాము, అక్కడ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఆ మీటింగ్ అనేది, ఆర్ ఈవెన్ ఎ పార్టీ ఆర్ ఫంక్షన్, ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇవన్నీ ఎప్పుడైతే మనకు ఒక క్లారిటీ ఉంటుందో అప్పుడు మనం మాట్లాడే 2 minutes అయినా చక్కగా విషెస్ చెప్పి రావచ్చు, లేదంటే ఎవరికైనా సానుభూతి తెలపాలంటే సానుభూతి, లేదు ఎవరికైనా ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పాలంటే ఇన్స్పైరింగ్ గా ఒక 2 మాటలు చెప్పి చక్కగా కిందకి రావచ్చు. మన స్పీచ్ ఏదైతే మనం మాట్లాడామో వాళ్ళ మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతుంది, అవునా? సో ఈ విషయం అనేది మనం ఇంప్రాంప్టు స్పీచ్ అంటాం. ఇలాంటివి అంటే అప్పటికప్పుడు ప్రిపరేషన్ లేకుండా వెళ్ళి, కానీ మనము బ్యాక్గ్రౌండ్ లో మనమైతే ప్రిపేర్ అయిపోవాలి మన మైండ్ లో. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏ విషయం గురించనో మనం మాట్లాడేట్టుగా ఉండాలి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అంటే. సో ఒక ప్లాన్డ్ అండ్ ప్రిపేర్డ్ స్పీచ్ లో నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటి అంటే, బిగినింగ్ అయింది కదండి, బిగినింగ్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఒక ఇంప్రాంప్టు స్పీచ్ ఇవ్వాలంటే మనం ఏమేమి దృష్టిలో పెట్టుకోవాలి, అలర్ట్ గా ఉండాలి, ఇది తెలుసుకున్నాం. నెక్స్ట్ యాక్చువల్ కంటెంట్ లోకి వెళ్ళాలి. కంటెంట్ లోకి సడన్ గా వెళ్ళిపోతామా? ఇందాక కంటెంట్ గురించి, ఇప్పుడు వాళ్ళ జరిగే టాపిక్ గురించి మన హోస్ట్ చెప్పారు, అలాగే నెక్స్ట్ మన ట్రైనర్ ఆత్మకూరి సతీష్ గారు కూడా చెప్పారు, అవునా? అండ్ నెక్స్ట్ నేను కూడా కంటెంట్ అంటే ఏంటి అనేది ముందు చెప్పాను. ఇంట్రడక్షన్ ఇవ్వాలి అన్నమాట. మన గురించి మనం ఇంట్రడక్షన్ ఇచ్చాం, మనం ఒక బ్యాంక్ తో వెళ్ళాము. అట్ ద సేమ్ టైం కంటెంట్ మనం ఏం చెప్పబోతున్నాం ఆ టాపిక్ గురించి కూడా మన ఇంట్రడక్షన్ అనేది చాలా సింపుల్ గా ఇవ్వాలి. ఆ తర్వాతే బాడీ ఆఫ్ ద కంటెంట్ లోకి వెళ్ళాలి. ఈ బాడీలో అంటే కంక్లూజన్, బిగినింగ్, బాడీ అండ్ కంక్లూజన్ లో బాడీలో ఏం చెప్పాలి మనం? మనం ఇంకా దాన్ని చక్కగా వివరించవచ్చు. కంటెంట్ అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ఇలా మొత్తం కదా. కంటెంట్ ఇంపార్టెన్స్ ఏంటి, కంటెంట్ ఒకవేళ సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే జరిగే నష్టాలు ఏంటి, ఆల్రెడీ సార్ ఇందాక చెప్పారు, సో మళ్ళీ అది నేను టచ్ చేయను. కాబట్టి ఈ విధంగా మనము ఆ బాడీని ప్లాన్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ అసలు ఈ బాడీలో ఇంకేం ఇంక్లూడ్ చేయొచ్చు అనే దానికి ఇందాక మనం కోట్స్ అని చెప్పాము, ఒకళ్ళు కథలు చెప్పారు, డీటెయిల్స్, వండర్ఫుల్, డీటెయిల్స్ అనేది పెట్టచ్చు. అలాగే మనం కొన్ని టిప్స్ కూడా ఇవ్వచ్చు. కంటెంట్ ఇంకా బాగా ప్రిపేర్ చేయాలంటే మీరు ఏమేమి పద్ధతులు పాటించాలి అనే టిప్స్ లాంటివి మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఇంకా ఇందాక ఎవరు స్టోరీ అని చెప్పారు, వండర్ఫుల్ అండి. ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్. యాక్చువల్లీ అందరూ బుక్ అండ్ పెన్ తో ఉన్నారా? మోటివేషన్ వర్డ్స్ అనేవి, మోటివేషనల్ కోట్స్ అనేది చెప్పొచ్చు. అవునండి. అలాగే లీడర్షిప్ అడ్వైస్, మంచి అడ్వైస్ ఇవ్వచ్చు. అలాగే వీడియో పరంగా అండ్ ఇలా ఫొటోస్ పరంగా కూడా మనము చూపించవచ్చు ఏదన్నా వాళ్ళకి. అండ్ ఇంకా మనం ఇందాక కూడా చెప్పారు కదా ఒకరు, మంచి సామెతలు, అలాగే మంచి కవితలు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ప్లకార్డ్స్, అవునండి, ప్లకార్డ్స్ కూడా చూపించవచ్చు. అది విజువల్. ఇలా మనం ఫొటోస్ అని ఇంకా ఈ ప్లకార్డ్స్ కూడా దాంట్లోనే వచ్చేసి. స్మాల్ జోక్స్, హ్యూమర్ అనేది చాలా చక్కగా యాడ్ చేయొచ్చండి, ఒక స్టోరీ రూపంలో కానీ ఒక చిన్న జోక్ రూపంలో కానీ. కోట్స్ వచ్చేసాయి మహాలక్ష్మి గారు. పొడుపు కథలు, ఒక చక్కటి తమాషా ప్రశ్నలతో కూడా మన ఆడియన్స్ ని మనము
యా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు చక్కగా. ఎస్, మన లైఫ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. ఇన్ని డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చాం మనం అనుకున్నాం కదా. వాట్ ఆర్ వి యాడింగ్ టు దట్? ఆ కంటెంట్ మన పరంగా మనం ఏం యాడ్ చేస్తున్నాం? మన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏదన్నా చెప్పొచ్చు. ఇందాక ఆత్మకూరు సతీష్ గారు అదే కదా యాడ్ చేశారు, వారి లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్స్ ని చెప్పారు. అలా నిజమైన ఇన్సిడెంట్స్ చెప్తే మనం చాలా త్వరగా కనెక్ట్ అయిపోతాం కదా. అవునవును, ఇలాంటిది నేను కూడా చూసాను అని చెప్పి మనం చాలా చక్కగా కనెక్ట్ అయిపోతాం, అవునా? సో స్టాటిస్టిక్స్ అని చెప్పటంతో పాటు రియల్ ఫ్యాక్ట్స్ తో పాటు ఇలా మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా మనం చెప్పొచ్చు. ఇలా పొడుపు కథలు, తెలుగులో మనకి ఇంకా ఏ భాషలో లేని సామెతలు, చాలా చక్కటి లిటరేచర్ ఉందండి. వీటి అన్ని మీరు చక్కగా కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఈ తెలుగు సామెతలు అసలు ఎంతో కంటెంట్ ని జస్ట్ 2 lines లో ఆర్ 4 lines లో మనము చాలా పొందిగ్గా చేసి మంచి మెసేజ్ లాగా ఇవ్వచ్చండి. కాబట్టి సీన్స్ రిలేటెడ్ టు మూవీస్, ఓకే, మేబీ అది ఒక ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు, కానీ కంప్లీట్ సీన్ అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక చూపించాలి మనము. మూవీస్ కి కొంచెం దూరంగా ఉంటేనే మంచిది మనము. ఓకే, సో స్టోరీస్ అన్నాం. స్టోరీ అంటే నాకు వాళ్ళు గుర్తొచ్చిందండి, ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ మీరు ఎక్కడ చెప్పొచ్చు అనేది ఆలోచించి చెప్పండి, ఓకేనా? ఒక పల్లెటూరు అండి, అక్కడ వరదలు వచ్చేసాయి. మొత్తం ఉన్న జనమందరూ ఇల్లు లేకుండా అయిపోయారు. వెంటనే గవర్నమెంట్ ఏం చేసింది, మిలిటరీని పిలిచిందండి. మిలిటరీని పిలిచి వాళ్ళందరినీ రెస్క్యూ చేయమని వారికి బాధ్యత అప్పచెప్పారు. ఈ ఆర్మీ వాళ్ళందరూ వెళ్ళి హెలికాప్టర్స్ తో వెళ్ళారండి. 1 కాదు 2 కాదు, మొత్తం 4 హెలికాప్టర్స్ తో వెళ్ళి వారిని మార్నింగ్ నుంచి వాళ్ళందరినీ ఎక్స్ట్రాక్ట్ చేసే పనిలో ఉన్నారు. వారందరినీ తీసుకువెళ్ళి కొంచెం ఎత్తైన ప్రదేశంలో డ్రైగా ఉన్న చోట వాళ్ళందరినీ దించుతున్నారు. మార్నింగ్ నుంచి ఇది జరుగుతూనే ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఆ సర్పంచ్ని కూడా తీసుకొచ్చారు. సో ఆ ఆర్మీ హెడ్ ఎవరైతే ఉన్నారో సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, సార్ మీ ఊర్లో ఉన్నది 600 మంది జనమే కదా, కానీ పొద్దున్నుంచి 1100 మందిని దాకా తీసుకొచ్చామండి, ఇది ఎలాగా అని చెప్పి అడిగితే, అప్పుడు ఆ సర్పంచ్ గారు అంటారు, సార్ మా వాళ్ళు హెలికాప్టర్ ఎక్కడం ఇదే మొదటిసారి సార్, సరదాగా ఉంది, మళ్ళీ మళ్ళీ ఎక్కుదామని చెప్పి చక్కగా ఈదుకుంటూ వచ్చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని మీరు తీసుకొస్తున్నారు, నేను కూడా ఇలా 2 సార్లు చేశాను అని చెప్పి ఆయన చెప్పారనమాట. ఈ మిలిటరీ ఆఫీసర్ కంగు తింటాం ఆయన వంతు అయింది. బాగుంది కదా సరదాగా ఈ జోక్. సో యా, ఈ విషయాన్ని ఎక్కడ, ఈ చిన్న స్టోరీ ఆర్ జోక్ ని మనం ఎలా చెప్పొచ్చు, ఏ సందర్భంగా చెప్పొచ్చు, ఏ టాపిక్స్ లో యూజ్ చేయొచ్చు? యా, నైస్ హ్యూమర్, ఆఫ్ కోర్స్ ఇట్స్ వెరీ ఫనీ. ఎన్నిసార్లు విన్నా సరదాగా ఉంటుంది. ఎందుకంటే మనం పల్లెటూరు వాళ్ళనగానే మంచి అమాయకులు, అట్ ద సేమ్ టైం లైక్ మంచి వాళ్ళు ఇలా అనుకుంటాం. బట్ ఇంత తెలివితో అమాయకత్వం ఉంది, తెలివి ఉంది, అన్ని రకాల కలగలిసిన ఒక ఫన్నీ మూమెంట్ ఉంది. సో ఈ విధంగా మనం ఏ జోక్ చూసినా, ఏ కోడ్ చూసినా వెంటనే మనం డైరీ ఒకటి మెయింటైన్ చేసేయాలండి. డైరీ మెయింటైన్ చేసుకొని దాంట్లో అన్ని నోట్ చేసుకోవాలి. దాని కింద ఏం కలర్ పెన్ తో ఇది ఏ సందర్భంలో, నేను ఒక టైం మేనేజ్మెంట్ విషయంలో చెప్పొచ్చా, లేదంటే ఒక టీమ్ మేనేజ్మెంట్ చెప్పొచ్చా, లేదంటే పిల్లలకి లైఫ్ గురించి చెప్పడానికి ఒక చిన్న సందర్భంగా ఇది చెప్పొచ్చా అనేది కూడా రాసుకుంటే, మీరు ఎప్పుడన్నా స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు జస్ట్ అది ఒకసారి చూసుకున్నారంటే మీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అండ్ బోల్డ్ అంత కంటెంట్ వచ్చేస్తుంది. వెంటనే మీరు చాలా కాన్ఫిడెన్స్ గా వెళ్ళి చెప్పడానికి బాగుంటుందండి. అలాగే మనం ఇంకా న్యూస్, ఆ రోజు ముందు రోజు వచ్చిన న్యూస్ గురించి ఒక అనాలిసిస్ గా మనం ఏదన్నా చెప్పొచ్చు, మన కంటెంట్ లో ఇంక్లూడ్ చేయొచ్చు ఇది. అండ్ చిన్న క్విజ్ లాగా ఏదన్నా మనం చేయొచ్చు ఇంక్లూడ్. అలాగే డేటా అండ్ స్టాటిస్టిక్స్ మీరు ఆల్రెడీ చెప్పారు. అండ్ కేస్ స్టడీస్, మనం ఏదైనా పర్టికులర్ గా, ఇప్పుడు సతీష్ గారు ఉన్నారంటే వారిది హీఈస్ అన్ ఎంటర్ప్రెన్యూర్, క్లాత్ బిజినెస్ కదా సార్ మీది?
గార్మెంట్ బిజినెస్. సో వారి అసోసియేషన్ లో ఏదైనా స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళారంటే అక్కడ ఒక కేస్ స్టడీ గురించి చెప్పొచ్చు. ఆల్రెడీ పలానా బిజినెస్ మ్యాన్ ఈ విధంగా చేశారు, అలా చేసినప్పుడు వారి బిజినెస్ చక్కగా ఇంక్రీజ్ అయింది, మనం కూడా ఈ పర్టికులర్ గా ఈ టిప్స్ కానీ ఈ పద్ధతిలో మనం బిజినెస్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి వారు ఆల్రెడీ జరిగిన కేస్ స్టడీస్ ని వారి స్పీచ్ లో ఇంక్లూడ్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే గైడింగ్ గా ఏదైనా మనము చెప్పొచ్చు. అలాగే పిక్చర్స్ మీరు బుక్స్ అనేది తప్పకుండా చదవాలండి. ఆ బుక్స్ లో మనకి మంచి కంటెంట్ దొరుకుతుంది. అసలు మంచి మంచి ఆథర్స్ ఉన్నారు మనకి, వారందరూ ఎలా చెప్తున్నారు అనేది మనకి మాటలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మనం చదువుతుంటాం కాబట్టి మనము అందులోంచి వచ్చిన సారాంశాన్ని మనం మన ఆడియన్స్ కి చాలా చక్కగా తెలపచ్చు. అలాగే ట్రావెల్ గురించి సంబంధించి ఏదన్నా చెప్పొచ్చు. అలాగే మన హిస్టరీ గురించి, మన ఆధ్యాత్మికమైన విషయాల గురించి ఏదన్నా జోడించవచ్చు టాపిక్ రిలేటెడ్ గా. అలాగని మనం ఏదో ఎక్కడికో వెళ్ళిపోతామని కాదు, టాపిక్ రిలేటెడ్ గానే మనం ఇవన్నీ చేయాలి. ఎస్ సార్, పల్లెటూరు వారు స్వచ్ఛమైన మనసున్నవారు. ఎస్. అలాగే ప్రోవర్బ్స్ అనే కొన్ని యాడ్ చేయొచ్చు. మన దేశం గురించి చాలా మంచి మాటలు, మన దేశం మీద ప్రేమ పెరిగే విధంగా ఏదన్నా కంటెంట్ యాడ్ చేయొచ్చు. అలాగే కొన్ని టాపిక్స్ ఎలా ఉంటాయంటే మేబీ మనం దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, కానీ ఆల్రెడీ మీరు వెళ్తున్నారు, సరదాగా వస్తున్నారు కదా అని హెల్త్ గురించి కొన్ని టిప్స్ చెప్పమన్నారు అనుకోండి, అఫ్ కోర్స్ మనం జనరల్ లైఫ్ లో టిప్స్ అయితే చెప్తాం, కానీ మీరు చక్కగా మీకు తెలిసిన ఒక జనరల్ డాక్టర్ గురించో, ఒక ఆయుర్వేద ఫిజిషియన్ గురించో వారికి ఫోన్ చేసి వారిని కొన్ని విషయాలు అడిగి ఒక 10 నిమిషాలు మాట్లాడి వారు చెప్పిన మంచి టిప్స్ మీరు చెప్పారంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ లేదు, లేదంటే మనకి వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ అనే విషయాలు మాత్రం తప్పకుండా ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ని అడిగి తెలుసుకొని మాత్రం చెప్తే చాలా చక్కగా ఉంటుంది. ఎస్. సో ఈ విధంగా మనం కంటెంట్ అనేది ఇలా గ్యాదర్ చేయాలి, ఇన్ఫర్మేషన్ అంతా. ఇప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది, ఓకే ఇది దిస్ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్ అనే ఒక క్లారిటీ వస్తుంది. ఈ కంటెంట్ లో అగైన్ మనం చూసుకోవాల్సింది ఒరిజినల్ గా ఉన్న కంటెంట్ కాదు. అలాగని మనము గబుక్కున ఎక్కడి నుంచో ఏదో తీసుకొచ్చేసి ఉన్నది ఉన్నట్టుగా చెప్పకూడదు, ఒరిజినాలిటీ ఉండాలి. అలాగే మనము న్యాచురల్ గా చెప్పగలగాలి దాన్నంతటిని. సో ఎక్కడో చైనా వెళ్ళామని వాళ్ళ భాషలో అని కొన్ని మాటలు ఆ టాపిక్ లో ఆ లాంగ్వేజ్ మనకి తెలియకుండా గబుక్కుని పలికామంటే ఇంకొక విధంగా ఏదన్నా అర్థం వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి అది తమిళ అయినా కన్నడ అయినా జస్ట్ ఒక్క మాట, మనకి హలో అనేది మనం నమస్కారం అనేది ఎలా చెప్తామో తెలుగులో, అదే తమిళ్లోనూ కన్నడ వెళ్ళినప్పుడు అక్కడ పరంగా ఏం చెప్తారనేది వన్ వర్డ్ అది తెలుసుకుంటే ఓకే, అలా చెప్తే చాలా బాగుంటుంది. మన ప్రధాన మంత్రి గారు ఉన్నారంటే అప్పుడు జస్ట్ ఒక 6 to 7 months బ్యాక్ మన ఆంధ్రాలో వచ్చి చెప్పినప్పుడు చెప్పారు, ఒక మంచి తెలుగు సామెత ఏదో చెప్పినట్టున్నారు కదా, ఎవరికైనా ఐడియా ఉందా ఏంటి అనేది? మన గురజాడ గారిది సామెత ఏదో చెప్పారు. సో వారు ఎంతో చాలా చక్కగా నేర్చుకొని చెప్పారు అది. కాబట్టి న్యాచురల్ గా చెప్పాలి. ఎస్. అండ్ ఇందాక సార్ చెప్పినట్టుగా టైం మేనేజ్మెంట్, మీకు ఒక 5 minutes టు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ప్రతిసారి 5 minutes ఉండదు, కానీ 5 minutes కోసం మిమ్మల్ని పిలిచారంటే మాత్రం మీరు 10 minutes కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి. 30 minutes కోసం పిలిస్తే 1 hour కంటెంట్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాలి. అఫ్ కోర్స్ అక్కడ వెళ్ళాక మేబీ మీకు 30 minutes అని చెప్పి 20 minutes ఇవ్వచ్చు, 15 minutes ఇవ్వచ్చు. ప్రిపరేషన్ మాత్రం అంత ఇన్ఫర్మేషన్ తో మీరు వెళ్ళాలి అన్నమాట. ఇప్పుడు నేను సతీష్ గారు వచ్చాము ఇవాళ కంటెంట్ గురించి చెప్పడానికి. ఒకవేళ నేను రాలేదనుకోండి అనివార్య కారణాల వల్ల, అలా ఎప్పుడు జరగదు, బట్ స్టిల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో సతీష్ గారే ఈ 1 hour ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చేది కదా. అప్పుడు వారు జస్ట్ నాకు ఇచ్చింది 20 minutes కదా అని 20 minutes కంటెంట్ ప్రిపేర్ చేసుకొని వచ్చారనుకోండి,
మిగతా 30 మినిట్స్ ఎవరు చెప్తారు? అక్కడ ప్రాబ్లం అయిపోతుంది కదా. ఒక్కొక్కసారి మనకే ఆ అవకాశం రావచ్చు. మీరు స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళిన చోట మిమ్మల్ని ఎక్కువ టైం తీసుకోండి అని ఎవరైనా రిక్వెస్ట్ చేయొచ్చు. కాబట్టి మనం మనకి ఇచ్చిన టైం కన్నా కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైం రియాలిటీలో వచ్చేసరికి మనకి ఆ టైం ఇచ్చిన టైం కొంచెం తగ్గించేయచ్చు. సార్, మీ ముందున్న స్పీకర్ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు కాబట్టి మీరు ఒక 15 నిమిషాల్లోనే ముగించండి అని చెప్పొచ్చు. కాబట్టి మనం ప్రిపేర్ అయిన కంటెంట్ ని అంతే తక్కువలో ముగించే విధంగా కూడా మనం ప్రిపేర్ అయి వెళ్ళాలండి. అండ్ మనం ఎఫెక్టివ్ గా విత్ ఎగ్జాంపుల్స్ తో వెళ్ళాలి. మనం ఏ విషయాన్ని కూడా పైన చెప్పకూడదు. మనం ఒకటి చెప్తున్నామంటే దాన్ని కంప్లీట్ చేయగలగాలి ఆ విషయాన్ని. ఇప్పుడు ఒక ప్రోవర్బ్స్ లో ఒక కొటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది కొటేషన్స్ ని ఇంటర్నెట్ తెలిసాక, పోస్టర్స్ క్రియేషన్ తెలిసాక ఒక్కొక్కళ్ళు వాళ్ళకి తెలిసిన పెద్దవారి పేరు కింద వేసేసుకుంటున్నారు. ఒకరు స్వామి వివేకానంద చెప్పారని చెప్తారు, ఒకళ్ళు మహాత్మా గాంధీ చెప్పారని చెప్తారు. తీరా మీరు వెళ్ళాక మహాత్మా గాంధీ ఇది చెప్పారని చెప్తే, నేను చదివిన బుక్ లో వివేకానంద చెప్పారండి అని ఒక ఆడియన్స్ తుంటరి ప్రశ్న వేస్తారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనము అన్లెస్ అంటే యూ హావ్ రెడ్ కరెక్ట్ బుక్, ఒక వివేకానంద బుక్ అనేది రైట్ గా చదివి దాంట్లో నిజంగా కంటెంట్ ఉంటే, నేను చదివిన ఈ బుక్ లో ఈ విధంగా ఉంది అని చెప్పచ్చు. లేదు ఇది అంతా ఎందుకు అనుకుంటే, మీరు ఒక పెద్ద మనిషి చెప్పారు ఈ విధంగా అని చెప్పి ఒక జనరలైజ్డ్ గా చెప్పచ్చు ఆ కొటేషన్ అనేది. అప్పుడు మిమ్మల్ని ఎవరిని క్వశ్చన్ చేయడానికి ఉండదు. ఒక పెద్ద మనిషి అంటే అది ఎవరైనా అవ్వచ్చు కదా. అలాగే మీరు చెప్పిన చిన్న చిన్న స్టోరీస్ కూడా, ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక తల్లి తన కొడుకుని ఒక స్వామీజీ దగ్గర తీసుకెళ్ళిందండి. ఆ స్వామీజీ ఊరూరు తిరుగుతూ అప్పుడే వచ్చారు. ఆ ఊరికి రాగానే ఓకే, నాకు కొడుక్కి ఉన్న ఈ చెడ్డ అలవాటు స్వామీజీ చెప్తే మారుతాడేమో అని చెప్పి ఆ తల్లి కొడుకుని స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్ళి స్వామీజీకి చెప్పింది, స్వామి మా వాడు విపరీతమైన స్వీట్స్ తింటాడండి, కొంచెం ఆ అలవాటు మాన్పించండి స్వామి, ఆ విషయం మీరు చెప్పండి అని అడుగుతాను తల్లిని. ఆ తల్లి అడగంగానే స్వామీజీ అంటారు, అమ్మా మీరు ఒక వారం అయ్యాక రండి అని చెప్తారు. సరే స్వామి అని చెప్పి వెళ్ళి ఆ తల్లి బిడ్డను తీసుకొని 1 వీక్ అయ్యాక స్వామీజీ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు స్వామీజీ బిడ్డను దగ్గరికి తీసుకొని చెప్తారు, నాయన నువ్వు స్వీట్స్ తింటాం మానాలి అని చెప్తారు. తల్లికి ఆశ్చర్యం వేస్తుంది, అరే స్వామి ఒక్క మాట, ఈ మాట అదేదో వారం ముందే చెప్పొచ్చు కదా, మళ్ళీ ఎందుకు పిలిచారు నన్ను అని చెప్పి అడిగితే, నేను చెప్పే ముందు నేను మానాలి కదమ్మా, నాకు స్వీట్స్ ఇష్టమే అని చెప్పారనమాట. బాగుంది కదండి. సో కొంతమంది ఇది గాంధీజీ అని చెప్తారు, కొంతమంది ఫలానా రామకృష్ణ పరమహంస అని చెప్తారు. నేనేం చెప్పాను, నాకు ఎటువంటి గొడవలో పడే ఇది లేదు కాబట్టి నేనేం చెప్పాను, ఒక స్వామీజీ అని చెప్పాను. సింపుల్ గా అయిపోయింది కదా, ఎవరు కావాలంటే వాళ్ళు స్వామీజీ పేరు పెట్టేసుకుంటారు. కాబట్టి మనం చెప్పే కంటెంట్ లో విషయం ముఖ్యం. ఎవరు చెప్పారనేది నిజంగా మనకి ఒక క్లారిటీ ఉంటే మనం ఆ వ్యక్తే చెప్పారు అని చెప్పి ఒక రూఢీగా చెప్పొచ్చు. అదర్వైజ్ చక్కగా జనరలైజ్డ్ గా చెప్పండి, కానీ మీ కంటెంట్ లో కరెక్ట్ గా చెప్పండి. అలాగే మనం నెససరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలండి, అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇవ్వకూడదు. అలాగే టెక్నాలజీని కూడా మనం యూజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి మన కంటెంట్ ప్రిపరేషన్ లో. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇది మన టెక్నాలజీ యూజ్ చేస్తున్నాను కదా, ఒక చక్క ఒక పోస్టర్ క్రియేట్ చేసేసాను, దాన్ని నేను నా బ్యాక్గ్రౌండ్ కింద యూజ్ చేసేసాను. సో ఈ పోస్టర్ పరంగానే మనం ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇందాక మీరందరికీ తెలిసింది కదా, అసలు ఇది ఏ సంస్థ వారు చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు, అలాగే టాపిక్ ఏంటి అనే ఇంత క్లారిటీ మనకి వచ్చేసింది. ఆ తర్వాత మనం పిల్లలకి ఆడియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరందరూ మిక్స్డ్ ఆడియన్స్, అన్ని రకాల వయసుల వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు ఉన్నారు. అదే మనము ఒక స్కూల్కి వెళ్ళాము, స్కూల్ ఒక 8th 9th పిల్లలకి మనం చెప్తున్నామంటే మన కంటెంట్ ఒక రకంగా ఉండాలి. అలాగే ఇలా మిక్స్డ్ ఆడియన్స్ కి చెప్తున్నామంటే మన కంటెంట్ ఇంకో విధంగా ఉండాలి. పిల్లలకి మనము స్టాటిస్టిక్స్
వరల్డ్ న్యూస్ ఇవన్నీ చెప్తే బాగుంటుందా? వాళ్ళు అట్రాక్ట్ అవుతారా మన స్పీచ్ కి? లేదండి. వారికి ఏం చెప్పినా చక్కగా ఇంటరాక్టివ్ గా చెప్పాలి. వారికి ఒక లెట్స్ సే పంచతంత్ర కథల పరంగా చెప్పొచ్చు. వారికి ఒక టార్టాయిస్ అండ్ ఒక యూనో తాబేలు కుందేలు కథలాగా చెప్పొచ్చు. లేదంటే ఒక ముసలి కోతి కథ ఉంది కదా, అలా చెప్పొచ్చు. చెడు స్నేహాలు మానాలి, ఎప్పుడు మనము అలర్ట్ గా ఉండాలి. అంటే కోతి ముసలి కథ ఎంతమందికి ఐడియా ఉందండి? సో మనం చెప్పాలనుకున్న అంత కంటెంట్ కూడా ఇందిరా గారికి ఐడియా ఉందంట. వెరీ గుడ్. మీరు తర్వాత చక్కగా షేర్ చేసుకోండి మీ అందరి ఫ్రెండ్స్ తో స్టోరీని. సో ఈ విధంగా మనము కంటెంట్ అనేది ఆడియన్స్ సెంట్రిక్ గా ఉండాలి, మన సెంట్రిక్ గా. నాకు తెలుసు కదా అని నేను 100 బుక్స్ ఎతికేసి చక్క అన్ని ప్రిపేర్ చేసి అబ్బా సంచిత అంటే వెళ్ళిందా, సూపర్ గా మాట్లాడింది అని చెప్పి అనిపించుకోవడానికి కాదండి. మనం ఒక మంచి మెసేజ్ మన ఆడియన్స్ ఎవరు వారికి అర్థమయ్యేలా చెప్పాలి. కాబట్టి నేను వారికి తగ్గట్టుగా నా కంటెంట్ నేను ఎడిట్ చేసుకోవాలి. ఒక టైం మేనేజ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం టాపిక్, దీని మీద చక్కగా ఉంటుంది. టైం మేనేజ్మెంట్ ఏముంటుందండి? మార్నింగ్ చక్కగా లెగవాలి, మన పనులు అనేవి ఒక టైం తగ్గట్టుగా ఒక ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఆ ప్లాన్ చేసుకున్న దాన్ని మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా చేస్తూ వెళ్ళాలి. అలా ఈవినింగ్ అయ్యేసరికి మనం పనులన్నీ చక్కగా కంప్లీట్ చేస్తాం. అలాగే మనం అనుకున్న గోల్ ఏదైందో, మన టార్గెట్ ఏదైతే ఉందో అలా మనం రీచ్ అవుతాం. టైం చాలా చక్కగా యూజ్ చేసుకోవాలని ఇవన్నీ చెప్తాం మనం, అవునా? కానీ పిల్లలకి పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలకి ఇదే విధంగా చెప్తామా? పెద్దవాళ్ళకి పిల్లలకి ఆ డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ప్రైమరీ స్కూల్ పిల్లల, లేదంటే వాళ్ళు 10th క్లాస్ పిల్లల, డిగ్రీ పిల్లల, లేదంటే యూత్ అప్పుడే కాలేజ్ నుంచి వచ్చారు, వారికి ఒక ఇన్స్పైరింగ్ గా ఉండాలి, వాళ్ళు లైఫ్ బాగు చేసుకునే విధంగా. అలాగే ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంటారు, అలాంటి వాళ్ళకి మనం చెప్పేటైతే చాలా డిఫరెంట్ అప్రోచ్ తో మనం చెప్పాలి. వాళ్ళకి డిఫరెంట్ గా కంటెంట్ ఉండాలి. అడల్ట్స్ కి ఎప్పుడైనా నిజ జీవితంలో నుంచి చెప్పిన ఎగ్జాంపుల్స్ చెప్తే చాలా చక్కగా కనెక్ట్ అవుతారు. పిల్లలకి మాత్రం ఒక స్టోరీ పరంగా చెప్తే వాళ్ళు చక్కగా కనెక్ట్ అవుతారు. కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది మనం తెలుసుకొని ముందుకు ఎస్ మీకు ఇక్కడ మేము చెప్పే చాలా విషయాలు ఏంటంటే రిపీట్ అవుతూ ఉంటాయి కొన్ని టాపిక్స్. అందుకని సతీష్ గారు ఇందాక బహుమాటంగా చెప్పారు కొన్ని ప్రిపేర్ ప్లాన్ ఇవన్నీ, ఎందుకంటే ఆల్రెడీ మీరు చేసేసి విని ఉన్నారు కాబట్టి. కానీ ఇక్కడ వచ్చేసరికి కంటెంట్ లో ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ వేరుంటుంది. అగైన్ బాడీ లాంగ్వేజ్ కి సంబంధించి ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ ఉంటుంది. సో ఇవన్నీ ఒక బేసిక్ టాపిక్స్ అన్నమాట. సో దాన్ని మళ్ళీ ఈ కంటెంట్ ప్రిపరేషన్ లో మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే మనకి ఒక తలమానికాలు, మన వీటిని కీవర్డ్స్ కింద మనం గుర్తుపెట్టుకోవాలి. ప్లానింగ్ ఏంటి, ప్రిపరేషన్ ఏంటి, ప్రాక్టీస్ ఏంటి, ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి. సో ఈ కంటెంట్ మీరు అందరూ చక్కగా ప్రిపరేషన్ అయ్యారు. ఏమేమి అయ్యారు? కొన్ని కోడ్స్ తీసుకున్నాం, కొన్ని స్టోరీస్ దగ్గర పెట్టేసుకున్నాము, అండ్ కంటెంట్ ప్రిపేర్ చేసాం, కొన్ని టిప్స్ ప్రిపేర్ చేసాం, ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకున్నాము. ఇవన్నీ చక్కగా ఒక చోటకి పెట్టాం. ఇప్పుడు దీన్ని మనము ముందుగా ఏం చెప్పాలి, తర్వాత ఏం చెప్పాలి, ఆ తర్వాత ఏం ఇంక్లూడ్ చేయాలి, కంక్లూజన్ ఎలా ఇవ్వాలి కదా. ప్రిపరేషన్ లో జస్ట్ అన్ని పేపర్లు, ఇదిగోండి ఈ పేపర్ ఒకటి, ఆ పేపర్ ఒకటి, ఈ బుక్, ఇవన్నీ ఎదురుగా కూర్చుంటే అయిపోతుంది ఎదురుగా పెట్టుకుంటే? నో. మనము తీసుకున్న ఆ ఇన్ఫర్మేషన్ ని చక్కగా ఒకదాని తర్వాత ఒకటి నీట్ గా చేసుకోవాలి, దాన్ని ఆర్గనైజ్ చేయాలన్నమాట. ఈ ఆర్గనైజ్ చేసిన మ్యాటర్ ని కంపల్సరిగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, ఈ పాయింట్ నేను ఇప్పుడు చెప్పాను, ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ కాకుండా మళ్ళీ నేను థర్డ్ పాయింట్ గా దాన్ని చెప్తే ఎలా ఉంటుంది, లేదంటే కంక్లూజన్ లో ఈ పాయింట్ ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుందని మనం ఎప్పుడు తెలుస్తామంటే మనం ప్రాక్టీస్ చేసి అది ఒక వీడియో రూపంలోనో లేదంటే ఒక ఫ్రెండ్ తోనో మనం చెప్పినప్పుడు అగైన్ దాన్ని డిస్కస్ చేసుకొని మీరు దాన్ని సరి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో నేను చెప్పినట్టుగా ఆడియన్స్ అనేది చాలా ముఖ్యము.
వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం వినటానికి వచ్చారు, మనం ఏం చెప్పాలి అనుకుంటున్నాం, మన గోల్ ఏంటి. నా టైం మేనేజ్మెంట్ క్లాస్ విని వాళ్ళల్లో కనీసం ఒక 60 మందిలో ఒక మార్పు వచ్చి వాళ్ళు రేపటి నుంచి మంచిగా టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి, వారి లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అనే ఒక మంచి గోల్ ఉంది అనుకోండి మనకి, అప్పుడు మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి మనం ఒక వాట్ ఈస్ అవర్ గోల్ ఇన్ గివింగ్ దట్ స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎంతసేపు ఉంటుంది, ఇందాక మనం మాట్లాడేసుకున్నాము. సో ఇవి కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఐ విల్ స్కిప్ సమ్ థింగ్స్. అండ్ క్వశ్చన్స్, ఆడియన్స్ అనే వాళ్ళు తప్పకుండా క్వశ్చన్స్ అడుగుతారు, కాబట్టి మీరు దానికి రిలేటెడ్ గా కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలండి. అలాగే పర్సనల్ గా మీరు రాసిన నోట్స్ పరంగా ఇవ్వచ్చు. స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ కి మనం జస్ట్ చెప్తే అవ్వదు. మీరు ఏదన్నా టిప్స్ కానీ లేదంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏదన్నా ప్రింట్అవుట్స్ గా మీరు కూడా ప్రిపేర్ కూడా చేసి తీసుకువెళ్ళి ఇవ్వచ్చు పిల్లలకి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈవెన్ స్కూల్ వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేస్తారు. కాబట్టి ఈ ప్రింట్అవుట్స్ కానీ లేదంటే ఏదైనా పాంప్లెట్స్ లెక్కన, మనం వాసీ క్లబ్స్ రిలేటెడ్ ఉన్నాం కాబట్టి క్లబ్స్ వాళ్ళని అడిగితే వారు కూడా దాంట్లో భాగంగా కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వారు ఇస్తారు. ఇప్పుడు ట్రాఫిక్ సేఫ్టీ గురించి మీరు మాట్లాడడానికి వెళ్ళారు స్కూల్కి, జస్ట్ మాట్లాడి వస్తే సరిపోతుందా? వారికి ఎప్పుడు గుర్తుండేట్టుగా ఒక చిన్న పాంప్లెట్ ఇవ్వచ్చు అండ్ దాంట్లో టిప్స్ ఇవ్వచ్చు. అలాగే ఒక చిన్న గేమ్ పరంగా కూడా మనం దాంట్లో చిన్న పజిల్ ఏదన్నా యాడ్ చేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూపిస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి, వాళ్ళ సిబ్లింగ్స్ కి చూపించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మెసేజ్ అనేది ఇంకా ముందుకు వెళ్తుంది. సో ఆ విధంగా మనం హ్యాండ్ అవుట్స్ ఆర్ ప్రింట్ అవుట్స్ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ ప్రెజెంటేషన్ లో యాజ్ ఐ సెడ్ ఇందాక బిగినింగ్, బాడీ అండ్ కంక్లూజన్, మనం ఫస్ట్ 2 to 3 minutes లోని ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే విధంగా మన కంటెంట్ ఉండాలి. ఎస్, అలాగే బాడీ ఆఫ్ ద కంటెంట్ అనేది మనం ఎంతసేపు మాట్లాడాలి. అండ్ కంక్లూజన్, చాలా మంది మొత్తం మాట్లాడతారు కానీ చివరి కంక్లూజన్ వచ్చేసరికి టైం అయిపోతుంది. కాబట్టి జస్ట్ థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ కంక్లూజన్ లో అగైన్ మనం సమ్మరైజ్ చేసుకునేట్టుగా ఉండాలి. అండ్ కంక్లూజన్ ఇచ్చాక కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా కొంచెం టైం ఇవ్వగలిగాలి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఇప్పటిదాకా? బాడీ, ఎస్, బిగినింగ్, బాడీ అండ్ కంక్లూజన్ ఉండాలి. అగైన్ దీన్ని స్ట్రక్చరైజ్ చేయాలి, అంటే ఒక ఆర్గనైజ్డ్ మేనర్ లో మనం పెట్టుకోవాలి. అండ్ చిన్న పాయింట్స్ కూడా మనం రాసి పెట్టుకోవాలి. వాటిని క్యూ కార్డ్స్ అంటారు. క్యూ కార్డ్స్ అవి ఒక విజిటింగ్ కార్డ్, మనకున్న విజిటింగ్ కార్డు కన్నా కొంచెం పెద్దది ఉంటుందండి. సో మన విజిటింగ్ కార్డ్ ఇది ఉందా, దీని మీద కొంచెం పెద్దదిగా ఉంటుంది. దాని మీద మనం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం నోట్ చేసుకొని వెళ్ళాలి. అండ్ దెన్ మనం విజువల్ గా ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో, అంటే మనం ఒక పీపీటీ రెడీ చేసిన లేదంటే ఒక వీడియో కానీ, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కాబట్టి ఇది చాలా చక్కగా ఉంది. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఫోన్ లో మీరు చూస్తున్నారు, చాలా దగ్గరగా పెట్టుకుంటారు కాబట్టి. అలాగే మీరు ఒక ల్యాప్టాప్ లో చూసిన జస్ట్ 1 to 2 feet దూరం నుంచి మీరు చూస్తున్నారు, మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు నా పేరు ఏదైతే ఉందో అది ఇంకా నేను చిన్న ఫాంట్ పెట్టాను అనుకోండి, అంత క్లారిటీగా కనిపిస్తుందా? లెట్స్ సే ఇట్స్ రూమ్ ఆఫ్ 50 people. 50 people కి నేను ఒక పీపీటీ చూపిస్తున్నాను. సో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, దాంట్లో ఫొటోస్ అంతా బాగానే ఉన్నాయి, కానీ నేను చెప్పాలనుకున్న కంటెంట్ ఏదైతే ఉందో చాలా చిన్న అక్షరాలతో పెట్టానంటే సో వాళ్ళకి విజిబిలిటీ అనేది కరెక్ట్ గా ఉండదు. కాబట్టి మీరు ప్రిపేర్ చేసే ఏదైనా సరే మీరు ముందుగా అక్కడున్న వెన్యూని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ చేయాలి. అప్పుడే మీరు కరెక్ట్ గా ప్రిపేర్ చేస్తారు, కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలుగుతారు. అదర్వైజ్ మనం చేయాలనుకున్న కమ్యూనికేషన్ అనేది పూర్తి అవ్వదు అనమాట. సో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది, అది పూర్తి ఎఫెక్టివ్ గా ఉండదు. సో ఇన్ని ఆలోచించి మనం కంటెంట్ అనేది చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే సో అపీరెన్స్, ఏబిసిడి టెక్నిక్ విన్నారు. అగైన్ మీ అపీరెన్స్ మీద
చాలా చక్కగా దృష్టి పెట్టుకోండి. అండ్ కంటెంట్ లో ఎప్పుడైతే ఫ్లాస్ వస్తాయంటే మనం అగైన్ ప్రిపేర్ పూర్తిగా అవ్వకపోతే దాంట్లో కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది. మనం ఈ పాయింట్ తర్వాత ఏ పాయింట్ చెప్పాలి అనేది ఉంటుంది. మనకి ఇంత కంటెంట్ ప్రిపేర్ చేసాము కానీ మనలోంచి ఆ ఎంతూజియాజం రాలేదంటే దాన్ని కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయలేమండి. కాబట్టి చాలా చక్కగా ఆ ఎనర్జీ అనేది మెయింటైన్ చేసుకుంటూ మనం చేయగలగాలి. అలాగే ప్రాక్టీస్ ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ సో ఆ ప్రాక్టీస్ తక్కువ అయినా కూడా మనం కరెక్ట్ గా ప్రజెంట్ చేయలేం. అండ్ దెన్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుందంటే మీ దగ్గర బోల్డ్ అంత కంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అగైన్ దాన్ని చక్కగా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఆ కాన్ఫిడెన్స్ మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు జాగ్రత్తగా పాటించాలి. అండ్ రిహార్సల్స్ మాత్రం తప్పకుండా వేసుకోండి. అండ్ మీరు వెళ్ళినప్పుడు మీరు డెఫినెట్ గా ఒక హాఫ్ అన్ అవర్ ముందే రీచ్ అవ్వాలి. అక్కడ క్లైమేట్ ఎలా ఉంది, అక్కడ స్టేజ్ మీద మైక్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు ముందుగానే చూసుకుంటే మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. దాన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది. అలాగే చిన్న చిన్న ప్రాప్స్ కూడా తీసుకువెళ్ళండి. ఈ ప్రాప్స్ అనేవి చాలా మంది మర్చిపోతుంటారు. మీరు ఒక హ్యాపీనెస్ గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ఒక చార్ట్ కానీ లేదంటే ఒక చిన్న ఈ మధ్య స్మైలీ బాల్స్ వస్తున్నాయి. ఎంతమందికి ఐడియా ఉంది? ఎల్లో కలర్ స్మైలీ బాల్. సో ఇటువంటి ప్రాప్స్ మీరు తీసుకువెళ్ళి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అలానే కాకుండా మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ ఎదురుగా ఒక టేబుల్ అయితే ఇస్తారు కదా, టేబుల్ ఉంటుంది, దాని మీద మైక్ ఉంటుంది, ఒక స్పీకర్స్ ఉంటాయి, ఒక వాటర్ బాటిల్ ఉంటుంది అండ్ ఒక బొకే ఉంటుంది. ఇట్లాంటి ఉన్న ప్రాప్స్ కూడా మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు మైండ్ లో ఉండాలి. దానికి సంబంధించిన కంటెంట్ కూడా లైట్ గా ప్రిపేర్ చేసుకొని ఉండాలి. సో ఆ వెన్యూలో ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయో దాన్ని బట్టి కూడా మీరు మీ కంటెంట్ లో కొంచెం చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడానికి అక్కడ వీలే లేదంటే మీరు చార్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది, అవునా? లేదంటే ఫ్లిప్ చార్ట్ టెక్నిక్ అని ఉంటుందండి. ఆ విధంగా కూడా మీరు చక్కగా రాస్తూ అక్కడికక్కడే రాసి చూపిస్తూ వాళ్ళకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, వాళ్ళకి స్పీచ్ అనేది మీరు ఇవ్వచ్చు. సో ఆల్వేస్ గివ్ పాజిటివ్ కంటెంట్ అండ్ ఆల్వేస్ బీ కైండ్ ఇన్ యువర్ కంటెంట్. కైండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు ఇవ్వాలి, అలాగే పాజిటివ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ట్రూత్ఫుల్ కంటెంట్ ఉండాలి, అది ఇన్స్పైరింగ్ గా ఉండాలి, నీడ్ఫుల్ గా ఉండాలి అండ్ నెసరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఇవ్వాలి. సో ఇన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీరు కంటెంట్ ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటారో చాలా మంచి కంటెంట్ మీరు ప్రిపేర్ చేయగలుగుతారు అండ్ మంచిగా మీరు అనుకున్న పాయింట్ ని చాలా నీట్ గా ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. మాట అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒక పదునైన కత్తి లాంటిది. ఈ కత్తితో మనం ఆపరేషన్స్ చేసి లైఫ్స్ బతికించవచ్చు, అలాగే ఏదైనా క్రైమ్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఈ పదునైన కత్తిని ఎంత ఎఫెక్టివ్ గా ఉపయోగించి ఎంతమంది లైఫ్స్ నిలబెట్టాము, ఎంతమందిలో లైఫ్ లో ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచాము, వారికి లైఫ్ మీద మళ్ళీ ఒక చక్కటి ఆశ కల్పించాము, వాళ్ళ లైఫ్ లో వారు ముందుకు వెళ్ళటానికి మన స్పీచ్ ఎంత హెల్ప్ అవుతుంది అనే ఈ విధంగా ఒక పాజిటివ్ అవుట్లుక్ తో మనం వెళ్ళామంటే చాలా వండర్ఫుల్ గా మన స్పీచ్ ఇస్తాం, మనం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్స్ గా మారుతాము. Thank you so much for giving me this opportunity and I really thank our trainers. ఇంత మంచిగా ఇంతమంది ట్రైనర్స్ కలిసి వారి టైంని మీకు కనిపించేది ఇక్కడ గంట అయినా వారు బ్యాక్గ్రౌండ్ లో ఎన్నో అవర్స్ ప్రిపరేషన్ చేసి మళ్ళీ రివ్యూ మీటింగ్స్ కలిసి ఇంకా ఎంతగా మనము దీన్ని అప్డేట్ చేద్దాము, ఇంకా బాగా ఎలా అందిద్దామని ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్న మన సూపర్ డూపర్ ట్రైనర్స్ అందరికీ, అలాగే మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్, మన ఐఎన్పి తిరువేది వేణుగోపాల్ గారికి, మన ట్రైనింగ్ చైర్మన్ ఐతారాముల్ గారికి, మన పైలట్ ఫ్యాకల్టీ గంప నాగేశ్వరరావు గారికి థ్యాంక్ యూ. ఓవర్ టు ద హోస్ట్. Thank you, madam. Thank you very much. Kamlashri here. Sorry for the late. కొంచెం లేట్ అయ్యాను. అసలు అందరూ మీరు ఎంతసేపు చెప్తున్నా మాట్లాడకుండా
ముక్కురు మనకుండా వింటున్నారు మేడం ఎవ్వరు. అంత బాగా కూల్ సంచిత గారి స్పీచ్ కూల్ సీజన్ కూడా కూల్ స్టార్ట్ అయిపోయింది కదా మేడం. చాలా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. వేళ కొంచెం లేట్ అయింది కాబట్టి ఒక ఇద్దరిని మాత్రమే అడుగుతాను. ముందుగా అసైన్మెంట్ ఇచ్చేయండి. తర్వాత నెక్స్ట్ ఈ రోజు అసైన్మెంట్ మీకు ఒక గ్రూప్ లో ఒక వీడియో పోస్ట్ చేస్తాను నేను. అది ఒక లేడీ రన్నింగ్ రేస్ లో దివ్యాంగ లేడీ అన్నమాట. ఆ లేడీ యొక్క వీడియో చూసి మీరు ఒక 3 minutes దాని మీద మీరు ఏమనుకుంటున్నారు, ఎలా ఇన్స్పైర్ అవుతున్నారు ఏంటి అనేది ఒక 3 minutes వీడియో చేసి పంపించండి. 2 days నుంచి ఆడియో అనగానే టక్క మాట్లాడి పెడుతున్నారు. ఇప్పుడు వీడియో చేసి మీరు ఎలా చేస్తారు, మీరు ఎలా కూర్చుంటారు, మీకు కొన్ని రూల్స్ చెప్పాం కదా, సెల్ ఫోన్ ఎలా పెట్టుకోవాలి, ఎంత దూరంలో పెట్టుకోవాలి, ఎలా రికార్డ్ చేయాలి, అవన్నీ కూడా దాంట్లో చూపించి ఆ వీడియోలో మీ ఎక్స్ప్రెషన్స్ అన్ని చూపించి మీరు ఆ వీడియో చేసి మాకు పోస్ట్ చేయండి. వాట్సాప్ లో గ్రూప్ లో పోస్ట్ చేయండి. నేను ఆ వీడియో మీకు గ్రూప్ లో పెడతాను. ఓకేనా? అందరికి అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉన్నదా? అందరూ బిజీగా ఉన్నారండి. మేడం గారు ఎంత చక్కగా చెప్పారో మా కోచ్ గారు. ఇంకా డౌట్స్ ఏముంటాయి చెప్పండి. చాలా మంది చూడండి, ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయట్లేదు. అంత ఈజీగా వివరించారు. మీకు ముందే చెప్పాను మేడం, అందరినీ మ్యూట్ చేసేసారు. కొంచెం అవునా? అది మార్చండి మేడం, మర్చిపోయాము. అన్మ్యూట్ చేసి ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఏదైనా హ్యాండ్ రైజ్ రావాలి. అంటే ఇంకా ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. హ్యాండ్ రైజ్ చేసుకోవడం అనేది చాలా మందికి ఇంకా టెక్నికల్ గా రావట్లేదు. ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. లేకపోతే మీకు ఒక చిన్న ఆఫర్ గా జూమ్ ని ఎలా వాడాలి, ఎలా చిన్న విషయాలన్నీ చెప్పడం కోసం రేపు 7:30 to 8 మీకు ఒక సర్ప్రైజ్ అండి. జూమ్ ఎవరు నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు జాయిన్ అయితే 7:30కి మీకు ఆ టెక్నిక్స్ అనేది చిన్న టెక్నిక్స్ మీకు ఏ డౌట్లు ఉన్నా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు అన్మ్యూట్ చేసుకుని ఎవరైనా మాట్లాడచ్చు సార్. మేడం రేపు టాపిక్ మళ్ళీ ఒకసారి అంటే అది మీ అసైన్మెంట్ వచ్చి యాక్చువల్లీ నేను ఒక వీడియో మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తానండి. అది ఒక దివ్యాంగ లేడీ రన్నింగ్ రేస్, అంటే ఒక చేతులు లేని ఆవిడ, ఆ రన్నింగ్ రేస్ వీడియో మీరు చూసి దాని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది వీడియో ప్రెజెంటేషన్ 3 minutes వీడియో తీసుకుని మీకు మీరు సెల్ఫ్ గా మాకు గ్రూప్ లో పోస్ట్ చేయండి. సీతమహాలక్ష్మి గారు భయపడకండి, బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. ట్రై చేస్తాం మేడం. ట్రై చేయండి. ఒకసారి వీడియో తీసుకోండి, మీరు చూడండి, బాగాలేదనుకోండి సెకండ్ టైం తీసుకోండి, బాగాలేదనుకోండి థర్డ్ టైం తీసుకోండి. దట్ ఈస్ ది ప్రాక్టీస్. మీకు వీడియో బాగా వచ్చే వరకు ఫస్ట్ 3-4 times పడుతుంది టైం, తర్వాత మీకు బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది మీకే. ఓకే, ఎనీ డౌట్స్? అందరికి ఆకలేస్తున్నట్టుంది. లేదండి, అంటే కొంచెం 8 to 9 అంటే 8 to 9 కి 9:05 కి క్లోజ్ చేసేస్తాను. సో సారీ, మీకు ఎక్కువ టైం నేను తీసేసుకున్నాను, కానీ మనం ఒకసారి స్టార్ట్ చేస్తే కంప్లీట్ అవ్వాలి. పర్వాలేదండి, ఏం పర్వాలేదు. అలా బాగుందండి, మాది మా అదృష్టం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము కూర్చున్నప్పుడు 9:30 10:30 వరకు కూడా కూర్చున్నాం ఒక్కొక్క రోజు. ఈ మేడం తోటి 8:30 నుంచి 11 వరకు ఎవరు గుడ్ నైట్ డేట్ కూడా మారిపోయేదాకా ఎవరు కదిలేవాళ్ళం కాదు మేడం ఎప్పుడు కూడా మా సెషన్స్ అందరూ. ఆశ్చర్యం వేస్తుంది మేడం, ఇదే ప్లేస్ లో ఇక్కడే కూర్చుని నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్తున్నానా అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంత బ్యూటిఫుల్ గా మన వాసీ క్లబ్స్ ఈ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. సో ఎనీబడి ఆనెస్ట్ గా హార్డ్ వర్క్ చేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి మీ లైఫ్ లో మాత్రము. దానికి చక్కగా మన ట్రైనర్సే మీరు లైవ్ ఎగ్జాంపుల్ గా చూడొచ్చండి.
as Madam said. అసలు 1 month అయిపోయిన తర్వాత మొన్న నుంచి 8:30కి ఏం చెయ్యాలా అనేది ఎవరికి అర్థం కాలేదు మాకు. రోజు అలవాటు పడిపోయాం, ఎడిట్ అయిపోయాం మేము అన్నమాట అలా క్లాసెస్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా లీవ్ అవ్వాలనుకుంటే జయవాసవి చెప్పేసి లీవ్ అయిపోవచ్చు. మీ డౌట్స్ ఇంకా ఏమున్నా మీరు ఏమైనా doubts ఉన్నా ఆడియో మెసేజ్ అడగండి. పెట్టొచ్చండి. సతీష్ గారు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఈ పర్టికులర్ సబ్జెక్ట్ గురించి వారు మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. సో యా నేను మెయిన్ Thank పాయింట్స్ you. రాసుకుంటే తర్వాత మీరు ఏమైనా స్పీచ్ ప్రిపేర్ చేసుకోవడానికి వినినప్పుడు అన్ని అర్థమైపోయినట్టే ఉంటాయి. కొంచెం నోట్ చేసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. ఎస్ ఎస్ నేను చిన్నప్పుడు సైడ్ ఇప్పటికీ హెడ్డింగ్స్ book ఎక్కడికైనా బుక్ రాసుకునేవారు మెయింటైన్ చేస్తానండి, తీసుకువెళ్ళి చక్కగా అన్ని రాసుకుంటాను. కాబట్టి ఇది చాలా మంచి అలవాటు. మీరు అనుకున్న కోట్స్ కానీ స్టోరీస్ కానీ ఏదైనా చక్కగా రాసుకొని పెట్టుకోండి, చాలా ఈజీ ఉంటుంది. ఈవెన్ ఒక 10 years తర్వాత కూడా మీరు ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి అంటే ఈ కోట్స్ అండ్ ఈ స్టోరీస్ ఆర్ వాట్ ఎవర్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇన్స్టెంట్ కంటెంట్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్ అన్నట్టు ఉంటాం. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. Thank you very much everyone. Jai Vasavi. థ్యాంక్ యూ మేడం. జై వాసవి థ్యాంక్ యూ. జై వాసవి, జై జై థ్యాంక్ యూ మేడం. వాసవి. జై వాసవి. Good జై night all of వాసవి you. జై వాసవి. థ్యాంక్ యూ మేడం. జై వాసవి. సతీష్ గారు మీరే హోస్ట్ అనుకుంటే ఇప్పుడు. నేనా? మిమ్మల్ని తేజు మిమ్మల్ని host తేజు అని ఉన్నారు. లేదా తేజు తేజు. తేజు బాబేనా? సరే తేజు బాబాయ్. మా సూపర్ ట్రైనర్ అండి, జూమ్ ట్రైనర్. సూపర్ కిడ్, మా సూపర్ సూపర్ కిడ్. కిడ్, సూపర్ కిడ్. అగో నాకు ఇచ్చాడు ఇప్పుడు. అది అదే అదే క్లోజ్ చేయడానికి. ఓకే అండి, ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్. జై వాసవి. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. శుభరాత్రి. జై వాసవి. జై మేడం వాసవి. బై మేడం. గుడ్ నైట్. Bye.